ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పుట్టిన సుధాకర్ గారు ఎందుకు తుపాకీ పట్టి అటువైపు వెళ్లాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అక్కడ మీరు దండకారణ్యంలో మీ ఏ ప్రాంతంలో చేశారు? హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి క్రమంలోనే రాడికల్ విద్యార్థి యోజన సంఘంకు సంబంధించిన కార్యక్రమాలు చూశాను. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రధానంగా అక్కడ బ్లాక్ మార్కెటర్స్ అంటే అప్పట్లో నిర్మల్లో అంత తీవ్ర స్థాయిలో ఉండేదా? స్ట్రీట్ గుండాస్ ఉండేదండి. వాళ్ళు ఒక్కొక్క స్ట్రీట్లలో వాళ్ళ ఆధిపత్యం ఉండేది. పీపుల్ మీద హరాస్మెంట్ చేయడం ఇవన్నీ చేసేది. వాటికి వ్యతిరేకంగా కూడా ముస్లిమ్స్ తరపున, మైనారిటీస్ తరపున రాడికల్స్ నిలబడి మీరు చెప్తున్నట్లుగా గోండ్ సమస్య అనేది అప్పటి నుంచే తీవ్ర స్థాయిలో కానీ ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. అంటే లంబాడీలకి గోండుల మధ్యన వివాదం అంటే ప్రధానంగా ఇక్కడ ఆదివాసులు అనుకున్నప్పుడు గోండ్స్, అప్పుడు ఉద్యమం కూడా గోండ్స్ పక్షాన్ని నిలబడ్డది. లంబాడస్ చాలా తక్కువ మంది ఉద్యమం వైపు ఉండేవాళ్ళు. ఉద్యమంకు మరాఠీసులు రకరకాల క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో సెటిల్ అవుతూ ఇక వీళ్ళ భూములను ఆక్రమించుకోవడం, వీళ్ళని అక్కడి నుంచి తరిమేయడం, వీళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ చేస్తుంటే ఆదివాసీ మీరు పూర్తి స్థాయిలో పార్టీలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అమ్మానని చెప్పి వెళ్ళారు. ప్రజలందరి కోసం నేను పనిచేయాలనుకున్న, ఒక కుటుంబం కోసం నేను పనిచేయడం కోసం ఆలోచించలేదు. దాంట్లో రామ్నగర్ కుట్ర ఏంటంటే అసలు? రామ్నగర్ కుట్ర కేసులో నేను 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 8 నెలలు నేను జైల్లో ఉన్నాను. ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు సాయుధంగా కుట్ర చేస్తున్నారు అనేటువంటిది. నిన్ను విడిచిపెడతాము, నువ్వు పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా పత్రం రాసి ఇవ్వాలంటే నేను రాసి ఇవ్వనండి. నేను పార్టీలోకి పోయింది నేను పార్టీకి రాజీనామా చేయడం కోసం కాదు, కానీ పార్టీలోనే ఉంటాను. నిర్బంధం పెరిగిందండి. తిప్పాపూర్ ఎన్కౌంటర్ జరగడము, నిజామాబాద్లో ఇంకొక ఎన్కౌంటర్ జరగడం, తీసుకెళ్ళి కాల్ చేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి క్రమంలో రిప్రెషన్ పెరుగుతున్నది. నన్ను కూడా అరెస్ట్ చేశారు నిర్మల్లో ఒక బంద్ సందర్భంగా. మీరు అక్కడ పనిచేస్తున్న టైంలో అటు సామాజిక సమస్యలు అవచ్చు, భూ సమస్యలు, అటువంటి ఒక సమస్య పరిష్కారం చేసేది ఒకటి గుర్తుండి చెప్పండి. ఇంద్రవెల్లి అనే ఒక ఏరియా ఉంటుందండి, ఏరియా కమిటీ. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఒక క్యాస్ట్ ఉంటుంది, ముస్లిమ్స్ వాళ్ళు. వాళ్ళ గొర్రెలు, మేకలు, గొడ్లు ఏమైనా పోతే వాటిని దొంగిలించుకొని తీసుకుపోవడము, ఏమన్నంటే పీపుల్ని హరాస్ చేయడం, కొట్టడం, ఇదంతా చేసిండ్రండి. అక్కడ మొత్తం ఒక పెద్ద సమస్యగా ఉండేది ఇచ్చోడ ప్రాంతంలో. ఇది కొన్ని మేము ప్లాన్ చేసినామండి దాడులు పోలీసులకు సంబంధించింది. ఒకటి ఇప్పుడు కాగజ్ నగర్లో కూడా ఒక పోలీసు క్యాంపు మీద దాడి కోసం డిఎస్పీ ఆఫీస్ మీద ఒక దాడి చేశారు. మీకు ఇబ్బంది లేకపోతే ఎలాగ చేసామని చెప్పగలరా? పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో విలీనం అవడం అనేది కరెక్ట్ అంటారా? స్ట్రెంత్ కావాలనుకున్నప్పుడు ఈ పార్టీ ఒక బలమైన పార్టీ, అది కూడా చాలా కాలంగా పనిచేస్తున్నది, విప్లవ సిద్ధాంతంతో పనిచేస్తుంది. కాబట్టి జార్ఖండ్ టు వెస్ట్ బెంగాల్ మధ్యలో అనుకుంటా మాణికేశ్వర్ ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగింది. మీ నిర్మల్లో ప్రారంభమైన మీ కెరియర్ జార్ఖండ్లో వరకు వచ్చింది, సెంట్రల్ కమిటీ వరకు. మరి మీరు ఎందుకు వెనక రావాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మనమైతే ఏ లక్ష్యం కోసం అయితే పార్టీలోకి పోయినామో మన కార్యాచరణ లక్ష్యానికి దూరంగా పోతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాతే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీ బయటకు వస్తా నిర్ణయాన్ని పార్టీ ఏ విధంగా? ఎందుకంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ స్థాయికి మన కార్యాచరణ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని కూడా ఏమైనా చేయొచ్చు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఒకప్పుడు గ్రామాల్లో పెత్తందారులు పోకడ నచ్చక లేదా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలని కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. తుపాకీ పట్టుకుని రాజ్యంపై పోరాటం చేసి పేద ప్రజలకి వెన్నుదన్నుగా నిలిచినారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేశారు. ఎండనక వాననక అడవిల బాట ఉండి ఎప్పుడు ఏ గ్రామంలో ప్రజలకు సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ఆ సమస్యలకి అక్కడికక్కడ పరిష్కారం చూపేవారు. అటువంటి అన్నలు కొంతకాలం తర్వాత మారి జన జీవన స్రవంతులు కలిసేవారు. అటువంటి వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బురియార్ సత్వాచి అలియాస్ సుధాకర్.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకార్యంలో అతనికి శరత్ అని పిలుస్తుంటారు. జార్ఖండ్లో కూడా అతను బురియార్ సత్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ శరత్ ఎందుకు అడవుబాటు పట్టాల్సి వచ్చింది, అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, తిరిగి అతను ఎందుకు జనజీవన సంస్థలు కలిసి ఇప్పుడు అతని జీవన విధానం ఏ విధంగా తెలుసుకుందాం. సుధాకర్ గారు నమస్తే. నమస్తే. సుధాకర్ గారు, బురియార్ సత్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ శరత్ దండకారణ్యంలో మీ పేరు మారుమోగింది. ఇటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా మీ పేరు తెలియని పోలీస్ ఆఫీసర్ ఉండరు. ఆ దండకార్యం మొత్తం ఉన్న గ్రామంలో కూడా ఇప్పుడు కూడా పేద ప్రజలు మీ పేరు మర్చిపోరు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పుట్టిన సుధాకర్ గారు ఎందుకు తుపాకీ పట్టి అటువైపు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత అక్కడ మీరు దండకారణ్యంలో మీ ఏ ప్రాంతంలో గీశారు, కింద చిన్న స్థాయిలో వెళ్ళిన సుధాకర్ గారు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, తిరిగి ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు మీరు మిగతా కొంతమంది వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా ప్రశాంత జీవితం ఎలా కొనసాగిస్తున్నారు అనే విషయాన్ని చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది సారంగపూర్ గ్రామం అండి, ఇవాళ మండల కేంద్రం అది. అక్కడ నేను పుట్టాను. మా నాన్న పేరు కాశీరామ్, అమ్మ పేరు దేవుబాయ్. అక్కడ మామూలు పేద కుటుంబంలోనే నేను పుట్టాను. అక్కడ స్కూల్ చదువుకుంటూ చిన్న కిరాణా షాప్ కూడా నడిపేవాడిని అండి నేను. తర్వాత హై స్కూల్లో నేను నిర్మల్లో హై స్కూల్ చదవడానికి వచ్చాను. అక్కడ హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి క్రమంలోనే రాడికల్ విద్యార్థి యోజన సంఘంకు సంబంధించిన కార్యక్రమాలు చూశాను. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రధానంగా అక్కడ బ్లాక్ మార్కెటర్స్, తర్వాత చిన్నపాటి గుండాలు, ఇటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం, పేద ప్రజలకు అనుకూలంగా మద్దతుగా చేస్తున్నటువంటి పోరాటాలకు ఆకర్షితున్నాయి. నేను రాడికల్స్ యాక్టివిటీస్లోకి వెళ్ళానండి. అంటే అప్పుడులో నిర్మల్లో అంత తీవ్ర స్థాయిలో ఉండేదా? అవునండి. అప్పుడు 82, 83, 84, 85 వరకు కూడా రాడికల్ విద్యార్థి సంఘం, యోజన సంఘం చాలా యాక్టివ్గా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కారణం మీరు చెప్తున్నట్లుగా బ్లాక్ మార్కెట్, గూండాలు అంత స్థాయిలో వాళ్ళు పెత్తనం చూపించేవారు. అంటే గూండాలు అంటే స్ట్రీట్ గూండాస్ ఉండేదండి. వాళ్ళు ఒక్కొక్క స్ట్రీట్లలో వాళ్ళ ఆధిపత్యం ఉండేది. పీపుల్ మీద హరాస్మెంట్ చేయడం ఇవన్నీ చేసేది. గుండాయిజం కంటే కూడా బ్లాక్ మార్కెట్ సమస్య కొద్దిగా ఎక్కువనే ఉండేది. వీటికి వ్యతిరేకంగా అక్కడ వర్క్ చేశారు. తర్వాత హిందూ ముస్లిం రైట్స్ అవుతుంటాయి, వాటికి వ్యతిరేకంగా కూడా ముస్లిమ్స్ తరపున, మైనారిటీస్ తరపున రాడికల్స్ నిలబడి అక్కడ దాదాపుగా హిందూ ముస్లిం రైట్స్ జరగకుండా కొద్దిగా చాలానే కృషి చేశారండి. అంటే కమ్యూనల్ రైట్స్ కాకుండా ఎక్కువనే కృషి చేశారు. మైనారిటీస్ తరపున రాడికల్స్ నిలబడి చేయడంతో అక్కడ దాదాపుగా హిందూ ముస్లిం రైట్స్ కూడా దాదాపు తగ్గిపోయినాయండి. ఇదే క్రమంలో అక్కడ జిల్లాలో ఉన్నటువంటి గోండ్స్ పోరాటం కూడా మమ్మల్ని ఆకర్షితం చేసిందండి. ఎందుకంటే గోండ్స్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులుగా ఉన్నటువంటి గోండ్స్కు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత వడ్డీ వ్యాపారులు పెద్ద ఎత్తున దోచుకునేవాళ్ళు. తర్వాత పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మరాఠీస్ కూడా వాళ్ళ భూములు లాక్కోవడం, వాళ్ళని అక్కడి నుంచి గెంటేయడము, వీటికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాటం చేశారు. ఇదే క్రమంలో ఇంద్రవెల్లిలో కాల్పులు కూడా జరిగి చాలామంది ఆదివాసులు చనిపోవడము, ఇవన్నీ కూడా అంటే పేద ప్రజల పక్షాన ఉండాలి. మేము కూడా వాస్తవంగా వర్గరీత్యా పేద వర్గం నుంచి వచ్చినాము. పేద ప్రజల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సంస్థగా పనిచేస్తుంది అనేటువంటి దాంతో మేము ఆకర్షితులమై అటువైపు వెళ్ళి స్టూడెంట్గా నేను 2 years నిర్మల్ టౌన్లో పనిచేశాను. దాని తర్వాత నేను యూజీ కార్యక్రమంలోకి వెళ్ళిపోవడం జరిగింది. మీరు చెప్తున్నట్లుగా గోండ్ సమస్య అనేది అప్పటి నుంచే తీవ్ర స్థాయిలో కానీ ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. అంటే లంబాడీలకి గోండుల మధ్యన వివాదం అని అసలు వాస్తవంగా ఇద్దరి మధ్య వివాదం కారణం ఏంటి? అంటే లంబాడాసు అనేటువంటి సమస్య కాదండి. అప్పుడు ఆదివాసీ, గైరాదివాసీ అంటే ఆదివాసులకు, ఆదివాసేతరులకు ఉన్నటువంటి సమస్యగా అప్పుడు ప్రధానంగా వచ్చేది. అంటే ప్రధానంగా ఇక్కడ ఆదివాసులు అనుకున్నప్పుడు గోండ్స్, అప్పుడు ఉద్యమం కూడా గోండ్స్ పక్షాన్ని నిలబడ్డది. లంబాడాస్ చాలా తక్కువ మంది ఉద్యమం వైపు ఉండేవాళ్ళు. ఉద్యమంకు పూర్తిగా లేరు అని కాదు, కానీ ప్రధానంగా ఉద్యమం గోండ్స్ దగ్గరనే పనిచేసింది. అక్కడ గోండ్స్ స్థానికులు వాళ్ళు అడవి నరుక్కొని లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూముల్ని సాగు చేసుకుంటున్నటువంటి క్రమంలో పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మరాఠీస్, అది ఒక క్యాస్ట్ అని కాదు, మరాఠీస్లో రకరకాల క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో సెటిల్ అవుతూ
ఇక వీళ్ళ భూములను ఆక్రమించుకోవడం, వీళ్ళని అక్కడ నుంచి తరిమేయడం, వీళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఆదివాసీ నాన్ ఆదివాసీ గైరాదివాసీకి సంబంధించిన సమస్యగా వచ్చినప్పుడు దాంట్లో లంబాడాస్ అనేటువంటిది ఏం కాదు, అందరు వీళ్ళు వచ్చారు. ఆదివాసీలు నాన్ ఆదివాసీలకు మధ్యలో ప్రధానంగా మరాఠాస్, లంబాడాస్ కూడా చాలా మంది మరాఠీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య వీళ్ళకు ఉండేది. పార్టీ ప్రధానంగా దోపిడీకి అణచివేతకు గురవుతున్నటువంటి గోండుల తరపునే పక్షాన్ని నిలబడి పోరాటం చేసింది. అక్కడ సమస్యని అంటే మరాఠీస్లో కూడా పేద పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసింది. ఒకరిద్దరు కొద్దిగా పెత్తందారులాగా ఉండి గోండ్స్ మీద ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళని కొద్ది మందిని శిక్షించడం, అది శారీరకంగా కూడా శిక్షించడం, కొంతమందిని ఒకరిద్దరిని నిర్మూలించడం కూడా చేశారండి, చంపేసేసారు. అట్లా పూర్తిగా ఆదివాసీ అటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించడంతో మీరు ఆక్షుతులే, మీరు వాళ్ళతో కూడా ఉన్నారు. అది అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడు మీరు అందులోకి వెళ్ళారండి పార్టీలో? 85లో నేను పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయడానికి. 83లో మీరు ఆర్ఎస్సీలో జాయిన్ అయ్యారు. 2 సంవత్సరాలు స్టూడెంట్ యూనియన్లో పనిచేసి నిర్మల్లో, తర్వాతగా కొరియర్గా పార్టీ నువ్వు పూర్తి కాలం పనిచేయు, కొరియర్గా పనిచేయాలి అనేటువంటిది చెప్పిన తర్వాత నేను దానికి సిద్ధపడి నేను 85 చివరిలో 85 సంవత్సరం అంతా జిల్లాలోనే ఉన్నానండి, నిర్మల్లోనే ఉండి పనిచేశాను. దళాల దగ్గరికి వెళ్ళడము, ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళడము, ఏమైనా లెటర్స్ ఉంటే తీసుకెళ్ళడము, వాళ్ళకి అందించడము, ఇటువంటి పనులన్నీ చేసేదండి. దళాల దగ్గర కూడా సమాచారం ఉంటే తీసుకెళ్ళడం, వాళ్ళకి ఏమైనా సామాన్లు అవసరం ఉంటే కూడా తీసుకెళ్ళడము, వేరే వేరే టౌన్స్లో వేరే వేరే ప్రాంతాల్లో ఉంటుంటే ఆర్గనైజర్స్ దగ్గరికి సమాచారం తీసుకెళ్ళడం, కొరియర్గా పనిచేశాను. 85 ఎండింగ్ వరకు చేశానండి. తర్వాత 85 ఎండింగ్లో నీ అవసరము వేరే దగ్గర ఉంది అని చెప్పి పార్టీ చెప్పిన తర్వాత నేను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాదులో ప్రధానంగా నల్లా ఆదిరెడ్డి ఉండే అప్పుడు స్టేట్ సెక్రటరీగా, ఆయన మాట్లాడి వేరే స్టేట్కి వెళ్ళాల్సి ఉంటుంది, కర్ణాటక స్టేట్లో ఉండి కొరియర్ వర్క్ చేయాలన్న తర్వాత నేను ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళానండి. నేను బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నాను, తర్వాత కొద్ది రోజులు గుల్బర్గాలో ఉన్నాను. ఓకే, అంటే మీరు పూర్తి స్థాయిలో పార్టీలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అమ్మా నాన్న చెప్పి వెళ్ళారు? చెప్పలేదండి, ఇక నేను స్టూడెంట్గా ఉండి ఇక ఇటే ఆకర్షితులయ్యి, అయితే నిర్మల్ టౌన్లో ఉండేటప్పుడు పోయేది. 85లో కూడా పోయాను ఇంటికి. అయితే ఇక వాళ్ళకు కూడా అర్థమైంది నేను ఈ యాక్టివిటీస్లో ఉన్నా అని చెప్పి. వాళ్ళు కూడా మాట్లాడినారు, అరే ఇంటిని వదిలిపెట్టిపోవడం ఎట్లా అది ఇది అని. అంటే అది నేను తప్పుడు పని ఏం చేయట్లేదు, నేను ప్రజల కోసం పని చేస్తున్నా. అంటే ప్రజల కోసం ఇంటి దగ్గర ఉండి పని చేయు, మన కుటుంబం గురించి కూడా ఆలోచించు, నువ్వు ప్రజల కోసం పని చేయు, కానీ కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టిపోతే కుటుంబం కొద్దిగా అనాథ అవుతుంది కదా అది అని మాట్లాడితే, లేదుగా నేను ప్రజలందరి కోసం నేను పని చేయాలనుకున్న, ఒక కుటుంబం కోసం నేను పని చేయడం కోసం ఆలోచించలేదు అని చెప్పి నేను చెప్పాను. ఇంటి దగ్గర ఎంతమంది అండి? మేము 4, అంటే మొత్తం 5 అండి. నేనే పెద్దవాడిని ఇంట్లో, 2 తమ్ముళ్ళు 2 చెల్లెండ్లు ఉన్నారు. అంటే పెద్ద కొడుకుగా బాధ్యత నిర్వహించాల్సిన మీరు ప్రజల సమస్యల కోసం అడుగుబాటు పడుతున్నారు అంటే దీనికంటే ఉన్నతమైనటువంటి బాధ్యతగా అది గుర్తించానండి. నేను సమాజం కోసం చేయడమే ఉన్నతమైనటువంటి బాధ్యత గుర్తించి కుటుంబాన్ని నేను ఆ రోజు కాదనుకుని వెళ్ళారు. ఓకే, కర్ణాటక నుంచి గుల్బర్గా వచ్చారు. అవును, గుల్బర్గాలో నేను గుల్బర్గాలోనే అరెస్ట్ అయ్యానండి. ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు చాలామంది ఆదిరెడ్డితో సహా చాలామంది అరెస్ట్ అయ్యారు. 86 మేలో అరెస్ట్ అయ్యారు. ఆ లింక్లో నేను కొరియర్ కాబట్టి నా రూమ్ కూడా తెలిసినటువంటి ఇంకొక కొరియరు పోలీసులకు చెప్పడంతో నన్ను అరెస్ట్ చేశారు. కర్ణాటక గుల్బర్గాలో అరెస్ట్ చేశారు. అప్పుడే మా మీద రామ్నగర్ కుట్ర కేసు పెట్టారండి. దాంట్లో రామ్నగర్ కుట్ర కేసులో నేను 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 8 నెలలు నేను జైల్లో ఉన్నాను. రామ్నగర్ కాన్స్పిరసీ కేసు ఏంటంటే అసలు అంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు సాయుధంగా కుట్ర చేస్తున్నారు అనేటువంటిది పెట్టారండి మా అందరి మీద. ఎందుకంటే మా సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ కూడా ఉండే దాంట్లో. ఇక మా అరెస్ట్ అయినటువంటి వాళ్ళం 4-5 ఉన్నాము. ఇంకా కొద్దిమంది వాళ్ళని బయట పనిచేసేటువంటి మేధావులు వాళ్ళు వరవరరావు, గద్దర్ ఇటువంటి వాళ్ళని కూడా పెట్టేసి ఇక మాకు అప్పుడు అంత తెలియదు. కానీ ఇదంతా ఒక కాన్స్పిరసీ, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం వీళ్ళు సాయుధంగా కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక కేసు పెట్టి అంటే రామ్నగర్ ఏరియాలో ఉండి చేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వీళ్ళు రామ్నగర్లోనే దొరికారు, ఆదిరెడ్డి వీళ్ళందరూ రామ్నగర్ కుట్ర కేసు పేరుతో అప్పుడు ఫేమస్ అయిందండి ఇది. ఆ కేసులో 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైల్లో ఉన్నానండి నేను. జైలు నుంచి బయటకు వచ్చాక నేను జైలు నుంచి జైల్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న వచ్చారు మీకు? నాన్న వచ్చేవాడు అండి, మధ్యలో వచ్చి ఇంటికి రమ్మని చెప్పి అడిగేవాడు. అయితే నేను జైల్లోనే ఉన్నాను అని అంటే, నిన్ను ఇడిచిపెడతాము, నువ్వు పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా పత్రం రాసి ఇవ్వాలంటే నేను రాసివ్వనండి. నేను పార్టీలోకి పోయింది నేను పార్టీకి రాజీనామా చేయడం కోసం కాదు, కానీ పార్టీలోనే ఉంటాను, నేను బెయిల్ వచ్చిన రోజు నేను బయటకు వస్తాను అని చెప్పిన.
అట్లా వచ్చిపోయేవాడు మధ్య మధ్యలో నెల 2 నెలలు 3 నెలలకు ఒకసారి జైలుకి వచ్చి ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయేవాడు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలిసారు? నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మేము అంటే బయటకు వచ్చేటువంటి విషయం ముందే తెలిసింది. మా కేసులో వరవరరావు వీళ్ళు ఉండి వాళ్ళు కూడా వచ్చారండి. బయటకు వచ్చి మమ్మల్ని జైలు గేట్ దగ్గర స్వాగతం పలికి మాట్లాడి తీసుకెళ్ళారండి. తర్వాత ఇంటికి వెళ్ళకుండా మీరు ఇక్కడికి? నేను ఇంటికి వెళ్ళాను. తర్వాత ఇక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర ఉన్నాను నేను. అంటే మీరు 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చూసి ఏమన్నారు? అమ్మ అందరూ చాలా సంతోషపడ్డారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు నన్ను కలవడానికి. ఇక చిన్ననాటి మిత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, కలిశారు. అందరూ కూడా రావడం మంచిది అనేటువంటిది కోరుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటిది అట్లా వాళ్ళు ఏం అడగలేదు. అప్పుడు తర్వాత ఏంటంటే మేము రిలీజ్ అయింది కూడా 89 చివర్లో డిసెంబర్ లాస్ట్ డే మేము 90లో. అప్పుడు చెన్నారెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిందండి. అప్పుడు లీగల్ అవకాశాలు పెద్ద ఎత్తున ఇచ్చిండ్రు. దాంతో ఇక పెద్ద స్టేట్ వైడ్గా కూడా మూమెంట్కి సంబంధించిన పెద్ద ఎత్తున మీటింగ్స్ జరగడము, ఉత్సాహం పీపుల్లో ఇదంతా ఉండడము. ఇక నన్ను కూడా ఒక ఉద్యమ కార్యకర్తగానే ఆ రోజు పీపుల్ అందరు కూడా చూశారు అక్కడ. నేను అక్కడ బయట ఉంటూ కూడా ఉద్యమ కార్యక్రమాల్లోనే పాల్గొన్నానండి. 90లో నేను బయట ఈ జరిగేటువంటి లీగల్ మీటింగ్స్కి అన్నిటికీ అటెండ్ అయ్యాను. హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అక్కడ ఇందిరావెల్లిలో కూడా మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాము. అప్పుడు ఈటీవీ వాళ్ళు కూడా వచ్చి రికార్డ్ చేసుకున్నారు. అవన్నీ స్తూపావిష్కరణ ఇదంతా. ప్రభుత్వము స్తూపము 87లో స్తూపం కూడా కొట్టినుండే, మళ్ళీ కట్టించి సున్నం వేసినుండే, వైట్ పెయింట్ వేస్తే మళ్ళీ మేము దాన్ని రెడ్ పెయింట్ వేసాము, సుత్తి కొడవలి పెట్టాము. దాన్ని పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసాము 90లో. నిర్మల్లో కూడా ఒక అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద ఒక స్తూపము కట్టాము. ఇప్పటికి ఉంది, అది హైవే పక్కకు ఒక స్తూపం ఉంది. అట్లా ఇవే యాక్టివిటీస్లో ఉన్నానండి నేను మొత్తం దాదాపుగా 8 months. 90లో 90 ఆగస్టు వరకు నేను బయటనే ఉన్నానండి. ఇక దాని తర్వాత పార్టీ కాంట్రాక్ట్స్ కూడా వచ్చినాయి, నువ్వు బయటనే ఉండి పని చేయు అని చెప్పారు పార్టీ వాళ్ళు కూడా. అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి వేణుని కలిశాను నేను. కలిసిన తర్వాత ఆయన అన్నాడు, వెళ్ళు బయటనే ఉండి అవకాశం ఉన్న రోజులు బయట ఉండు, అవకాశం లేకపోతే లోపలికి వచ్చేసి అండర్ గ్రౌండ్కి అని చెప్పడంతో నేను బయట ఉండి ఈ లీగల్ యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొన్నాను. తర్వాత మళ్ళీ నిర్బంధం పెరిగిందండి. తిప్పాపూర్ ఎన్కౌంటర్ జరగడము, నిజామాబాద్లో ఇంకొక ఎన్కౌంటర్ జరగడం, తీసుకెళ్ళి కాల్ చేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి క్రమంలో రిప్రెషన్ పెరుగుతున్నది. నన్ను కూడా అరెస్ట్ చేశారు నిర్మల్లో ఒక బంద్ సందర్భంగా. ఇవన్నీ అయిన తర్వాత ఉండడం కష్టం అనేటువంటిది ఆలోచించి నేను మళ్ళీ యూజీకి వెళ్ళిపోయానండి. అరెస్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ వెళ్ళారు? డీకేకి వెళ్ళారా? డీకేకి వెళ్ళలేదు, నేను ఆదిలాబాద్లోనే ఉన్నాను. ఆదిలాబాద్లో మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ. అప్పుడు ఎవరిని కలిసేవారండి ఆదిలాబాద్లో? అప్పుడు అంటే సాగర్ ఉండేవాడు, గంధం రామస్వామి. తర్వాత వేణు అని శేషగిరిరావు ఇప్పుడు సరెండర్ అయ్యాడు తర్వాత, ఆయన ఉండేవాడు. ఆయన జిల్లా సెక్రటరీగా ఉండేది. తర్వాత ఆనంద్ అని స్టేట్ కమిటీ మెంబర్ ఉండేది. సుదర్శన్ బెల్లంపల్లి ఆయన ఉండేది. వీళ్ళు ప్రధానంగా వీళ్ళు లీడర్స్గా ఉండేది. వీళ్ళని కలిసాము. ఇక దళాలతోటి అంటే వీరు కూడా ఉదయం లేచి దళాలతో రోల్ కాల్ చేయడం అని చేసేవారు. ఇక నేను 90 ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దళంలో సభ్యుడిగా పెట్టారండి నన్ను. దళ సభ్యుడిగా నేను డిసిఎం పెట్టారా? డిసిఎంగా కాదు, సాధారణ సభ్యుడిగానే నేను ఉన్నాను. సాధారణ సభ్యుడిగా దాదాపుగా 90లో నేను లోపలికి వెళ్తే 91 చివరి వరకు నేను సాధారణ సభ్యుడిగా పనిచేశాను. అప్పుడు మీకు తుపాకీ ఇచ్చి రైఫిల్ షూటింగ్ ఇచ్చారండి. తుపాకీ ఇచ్చారు, ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దినచర్య ఏ విధంగా ఉండేదండి అప్పట్లో? దినచర్య ఏ విధంగా ఉండేది? దినచర్య అంటే ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్ళడము, పీపుల్ని కలవడం, పీపుల్ తోటి మాట్లాడడము, పొలిటికల్ పరంగా సంఘాలు ఉంటాయి ఊర్లలో, సంఘాల మీటింగులు చేయడము, వాళ్ళకు పొలిటికల్ ప్రోగ్రామ్స్. అప్పుడు ప్రధానంగా భూముల సమస్య. అంటే ఇప్పుడు ట్రైబల్ ప్రాంతాలు ఉన్న దగ్గరనేమో అటవీ భూములకు సంబంధించినటువంటి ఇవి అడవులను కొట్టి నరుక్కొని భూములు చేసుకోవడం, వాటిని సెటిల్ చేయడం సరైన పద్ధతుల్లో అందరినీ సమానంగా పంచుకొని ఎట్లా ఉండాలి ఏంటిది అనేటువంటిది. ఎక్కడ అడవి నరకాల, కొత్తగా నరకాలంటే ఏ ప్రాంతం నరకాల ఏంటిది అనేటువంటిది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ సామాజిక సమస్యలను పట్టించుకొని ప్రధానంగా భూమి సమస్య వాటిని అది చేయడం. తర్వాత ఊర్లలో వచ్చేటువంటి ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే కూడా వాటిని పరిష్కరించడం, వాళ్ళ మీటింగ్లు పెట్టడం, సంఘాలని ఆర్గనైజ్ చేయడం, ఈ పని చేశామండి. దీని తర్వాత నన్ను 90 సార్ మీరు ఇప్పుడు మీరు అక్కడ పనిచేసిన టైంలో అటు సామాజిక సమస్యలు అవచ్చు, భూ సమస్యలు, అటువంటి ఒక సమస్య పరిష్కారం చేసేది ఒకటి గుర్తుంటే చెప్పండి.
అంటే ఒక దళ సభ్యుడిగా మీరు వెళ్ళినప్పుడు ఆ ఒక గ్రామంలో ఏదో ఒక సమస్య గుర్తున్నది. భూ సమస్య అవ్వచ్చు, సామాజిక సమస్య అవ్వచ్చు, వ్యక్తిగత సమస్య అవ్వచ్చు. ఒక్క సమస్య అండి, అక్కడ నేను ఈ ఇంద్రవెల్లి అనే ఒక ఏరియా ఉంటుందండి, ఏరియా కమిటీ. ఆ ప్రాంతంలో అప్పుడు సూర్యము కమాండర్గా ఉండేది, నేను అక్కడ సభ్యుడిగా ఉన్నాను, దళ సభ్యుడిగా. ఆయన ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక సమస్య, ఈ కొద్దిమంది ఈ ముల్తానీలు అంటారు, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఒక క్యాస్ట్ ఉంటుంది, ముస్లిమ్స్ వాళ్ళు. ముల్తాన్ ప్రాంతం నుంచి వచ్చినట్టు పాకిస్తాన్ నుంచి ఇక్కడ చాలా ఎప్పుడో సెటిల్ అయ్యిండ్రు. అయితే వాళ్ళు ఏంటంటే కొంత క్రిమినల్ టైప్ ఉండి ఈ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి పంటల్ని దొంగతనంగా కోసుకపోవడము, వాళ్ళ గొర్రెలు మేకలు గొడ్లు ఏమైనా పోతే వాటిని దొంగిలించుకొని తీసుకుపోవడము, ఏమన్నంటే పీపుల్ని హరాస్ చేయడం, కొట్టడం, ఇదంతా చేసిండ్రండి. అక్కడ మొత్తం ఒక పెద్ద సమస్యగా ఉండేది ఇచ్చోడ ప్రాంతంలో ఇది. ఎందుకంటే అది ఉండేది వాళ్ళ 2 ఊర్లు, కానీ అక్కడ ఏరియా పీపుల్ అందరినీ కూడా హరాస్ చేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. ఏమన్నంటే చంపేస్తారు, కొడతారు, మహిళల మీద కదా అత్యాచారాలు చేయడం, ఇటువంటి సమస్య ఉండేది. అది ఎవరు చెప్పినా వినకపోయేవాళ్ళు వాళ్ళు. అప్పుడు దళం వెళ్ళి వాళ్ళందరినీ, ట్రైబల్ పీపుల్ని అందరినీ పిలిపించారు, వీళ్ళని కూడా పిలిపించి వాళ్ళ ఊర్లోనే, మీరు ఇట్లా ఊర్ల మీద ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారు ఏంటిది అని అంటే, వీళ్ళేది మేము చేస్తలేము అది ఇది అనేటువంటి పద్ధతిలో మాట్లాడి, దాంట్లో ఒక 2-3 మెయిన్ గూండాస్గా ఉండేవాళ్ళు అన్నట్టు. అటువంటి వాళ్ళని పీపుల్ అందరి ముందట చేస్తే వీళ్ళని ఏం చేయాలంటే, ఇక్కడికి వెళ్ళి ఎలాగొట్టాలని పీపుల్ అందరు అన్నారు. సరే పీపుల్ అయితే ఇది అంటున్నారు, మీరేమంటారు అంటే, వాళ్ళు మహిళలు పిల్లలు పురుషులు అంతా వచ్చి మేము వెళ్ళిపోతాం, మేము ఎక్కడ బతుకుతాం, మేము బతకలేము, మేము ఎక్కడికి పోలేము, మేము బతకలేము, కాబట్టి మేము ఇక ముందు అటువంటి తప్పులు చెయ్యము, మమ్మల్ని క్షమించండి, మేము పీపుల్ తోటి కలిసి ఉంటాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఒక 2-3 గుండాన్ని కొద్దిగా కొట్టడం జరిగిందండి. ప్రధానంగా మీరు చేస్తున్నారు ఇది, ఇక ముందు ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం మిమ్మల్ని చంపేస్తాం, పీపుల్ అందరూ అయితే ఇప్పుడే చంపేయమంటున్నారు, కానీ ఒకసారి క్షమించి మిమ్మల్ని వదిలిపెడుతున్నాము, ఇక ముందు ఇటువంటివి జరగద్దు, దొంగతనాలు జరగద్దు, ట్రైబల్ పీపుల్ మీద ఎట్టి పరిస్థితుల్లో హరాస్మెంట్ చేయొద్దు అనేటువంటి పద్ధతులు వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసినాం. పీపుల్ కూడా సంతోషించారు, వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ పేదోళ్ళే, అందరూ వాళ్ళు ధనవంతులు కారు, కానీ కొద్దిమంది ఏంటంటే ఈ హరాస్మెంట్ చేయడం పీపుల్ మీద, వాళ్ళకు ఒక స్వభావ రీత్యా ఏంటంటే వాళ్ళు ఎక్కడో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వలస వచ్చి బతుకుతున్నారు, ఇక అందరి మీద ఆధిపత్యం చెలాయించుకుంటూ, ట్రైబల్ పీపుల్ కాబట్టి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తేనే మేము బతుకుతాం అనేటువంటిది ఒక నేచర్ ఉండేది. దాన్ని ఆ పద్ధతులు మేము పరిష్కరించినామండి. ఓకే, దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారండి? మేము చెన్నూరు వెళ్ళినామండి. అక్కడ చెన్నూరులో 90 చివరిలో నన్ను చెన్నూరు పంపించారు, అక్కడ దళంలో సభ్యుడిగా. అక్కడికి వెళ్తే అక్కడ ప్రధానంగా భూముల సమస్య, అంటే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినాయి. అంటే పేద ప్రజలందరూ భూస్వాములకు సంబంధించిన భూముల్ని ఆక్రమించారు. అక్కడ అదే సమస్య ఉండే, దాదాపుగా ఆక్రమించారు కాబట్టి వాటిని ఏ ఊర్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత ఆక్రమించారు, వాళ్ళ పీపుల్కు సమానంగా పంచడానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మేము దాదాపుగా 2 ఇయర్స్ చేసినామండి. అక్కడ 91-92 మొత్తము ఈ భూముల సెటిల్మెంట్, అంటే ఆక్రమించినటువంటి భూముల్ని పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ అక్కడ ఉండేటువంటి భూమి మీద ఆధారపడి పేద ప్రజలకు ఎంత 2 ఎకరాలు ఇవ్వడమా, ఒక్కడికి 3 ఎకరాలు ఇవ్వడమా అనేటువంటిది లెక్కేసి ఆ పద్ధతుల్లో భూ పంపిణీ అనేటువంటిది మేము అక్కడ ప్రోగ్రామ్. అప్పుడు రెవెన్యూ అధికారుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు? ఇక ఎవరు రాకపోయారండి. ఇక దళం వచ్చిందంటే అక్కడికి ఎవరు ఏ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా రాకపోయేది. ఒకటే వచ్చేది పోలీసు వాళ్ళే. ఏమైనా దాడులోకి వస్తే ఇక్కడ దళం ఉన్నదని అంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వాళ్ళు వచ్చేది తప్ప మిగతా రెవెన్యూ వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు రాకపోయేది. ఆ టైంలో మీకు పోలీసుల నుంచి మీకు నిర్బంధం ఎదుర్కొన్నారా? నిర్బంధము 91 నుంచి నిర్బంధం స్టార్ట్ అయిందండి. 91 నుంచిగా దాడులు స్టార్ట్ అయినాయి, పోలీసు నుంచి ఎన్కౌంటర్ జరగడం ఇటువంటి అయితే అయ్యేది. పోలీసు వాళ్ళు వస్తే చాలా వరకు సమాచారం పీపుల్ నుంచి వస్తుంది, వాళ్ళు బయలుదేరుతుండ్రంటే మాకు సమాచారం వచ్చేది. దాన్ని బట్టి మేము అప్పుడు కమ్యూనికేషన్ కూడా తక్కువ లేదు కదా సార్? కమ్యూనికేషన్ లేదు, కానీ పీపుల్ మ్యాన్ టు మ్యాన్ సమాచారం. అక్కడ ఎవరో చెన్నూరులో ఒక ఆయన చూసిండంటే, ఒక ఆయనకి చెప్పిండంటే మొత్తం అది ఏరియా అంతా బాకిపోతుంది అంతే. ఇక్కడ అన్నాళ్ళు ఉన్నారు పలానా ఊర్లో, అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు బయలుదేరారు. పోలీసు వాళ్ళు ఎట్ల నుంచి వస్తున్నారు వెంటనే సమాచారం మా దగ్గర ఏ విధంగా వచ్చేదండి అప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా మనిషి పని మీద పోయిండు, ఆయన బస్సులో వచ్చేసిండు, వస్తే ఊర్లో చెప్పేస్తాడు ఇటు అన్నాళ్ళు ఉన్నారు, మరి పోలీసు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిండ్రు అంటారు. అన్నాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర సమాచారం వెళ్ళిపోతుంది. ఆ పద్ధతులు వేరే కమ్యూనికేషన్ సిస్టమ్ ఏం లేదు, సెల్ ఫోన్ కానీ ఇలాంటి అది ఏం లేవు. కానీ ప్రజల యొక్క సహకారంతో మీరు కొన్నిసార్లు అకస్మాత్తుగా వస్తే అర్థం కాకపోయేది. కాబట్టి వచ్చి ఊర్లో ఉన్నారని అంటే ఓసారి దళం దగ్గర కూడా రావచ్చు, అట్లా వచ్చి కూడా దాడులు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చాలాసార్లు అయితే ఎక్కువ సార్లు 90% ఎప్పుడు ముందే సమాచారం దళానికి తెలిసేది, పోలీసు వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు వస్తున్నారు వచ్చిండ్రు అనేటువంటిది. మీరు ఎప్పుడు డీసీఎంగా అయ్యారు? మరి నేను డీసీఎంగా అయింది 94 అండి. 94. ఇక్కడ ఏ ప్రాంతం కండి?
నేను చెన్నూరు ప్రాంతంలో ఉన్నప్పుడే నన్ను DCM బాధ్యుడిగా ఇచ్చారండి. చెన్నూరులోనే నేను 95 వరకు చెన్నూరు సిరిపూర్కు సంబంధించిన ఫస్ట్ చెన్నూరు బాధ్యుడిగా ఉన్న తర్వాత చెన్నూరు సిరిపూర్కు సంబంధించిన బాధ్యుడిగా నేను DCMగా పనిచేశానండి. మీరు దాదాపు DCM అయిన తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు అప్పుడు ఉండేవి, దాన్ని ఎలా పరిష్కరించుకొచ్చారు? పీపుల్కి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఇవే. ఇప్పుడు తర్వాత నిర్బంధం పెరిగిన తర్వాత భూములు మళ్ళా పీపుల్ ఆక్రమించుకున్నటువంటి భూములు కూడా సాగు చేయకుండా పోలీసులు క్యాంపులు వేయడము, పీపుల్ని అరెస్ట్ చేయడము, జైల్లోకి తీసుకెళ్ళడము, కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అప్పుడు మేము పీపుల్ తోటి మాట్లాడడము, భూములను అయితే వదిలిపెట్టవద్దు, ఇక నిర్బంధం ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నారు, ఈరోజు పోకండి. కానీ నెక్స్ట్ ఒకవేళ భూస్వాములు వచ్చి సాగు చేస్తుందంటే భూములు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పంట చెక్కొద్దు, పంట మనమే అలా స్వాధీనం చేసుకోవాలి. కొన్నిసార్లు పంట ఉన్న రోజే పోలీసు వాళ్ళు వచ్చి కోతలు గోయించే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇక అప్పుడు ఏం చేయలేరు. అట్లా పీపుల్ని మోటివేట్ చేయడం, వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళని రిలీజ్ చేయించడము, కోర్టులకు కుటుంబాన్ని పంపించడము, ఈ పద్ధతులలో ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. కొంతమంది అప్పట్లో యువకులు మీరు చెప్తున్నట్లుగా పార్టీ చేస్తున్న సిద్ధాంతాలకి, పార్టీ ఐడియాలజీకి ఆకర్షితులు కొంతమంది వచ్చేవారు. మరి కొంతమంది పోలీసుల వేధింపులు, పోలీసులు పెట్టిన అక్రమ కేసుల వల్లే పార్టీ వైపు మొగ్గు చూపారనేది వాస్తవం అంటారు? అంటే ఒక మేరకు అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు బయట ఉండలేము, హరాస్మెంట్ జరుగుతుంది, మేము అరెస్ట్ అవుతాము, దెబ్బల భయానికి కూడా ఇక అటపోతే ఏం మేము దెబ్బలు తింటాం, కేసుల ఫాలో అవుతాం కాబట్టి మేము వచ్చేస్తాం. అయితే అట్లా తక్కువ అండి. ఎక్కువ మంది అయితే పార్టీ సిద్ధాంతాలతో ఆకర్షితులు అవ్వడము, రావడం అనేటువంటిది. కొద్దిమంది అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. పూర్తిగా సిద్ధాంతంతో కాకుండా అక్కడ హరాస్మెంట్, రేపు పాటు పోతే మళ్ళీ ఏమవుతుందో ఏందనేటువంటి భయానికి గురై కూడా కొద్దిమంది వచ్చినటువంటి ఉన్నాయి ఘటనలు. తర్వాత మీరు ఎటు వెళ్ళారండి? DCM తర్వాత ఏం చేశారు? DCM తర్వాత నేను 97 వరకు నేను DCMగానే ఉన్నానండి. 1995 తర్వాత నాకు 3 ఏరియాల బాధ్యత కూడా ఇచ్చారండి. ఫస్ట్ నేను సిరిపూర్ చెన్నూరు బాధ్యుడిగా ఉన్నాను, తర్వాత మంగి బాధ్యత కూడా ఇచ్చారు. ఆ 3 ఏరియాలకు సంబంధించినటువంటి ఒక సబ్ డివిజనల్ కమిటీ అనేది ఉండేది, దాని సెక్రటరీగా కూడా నేను. మంగి దళం కూడా చేశారా? మంగి దళంకు సంబంధించిన ఇన్ఛార్జ్గా నేను. అంటే అక్కడ శేషు ఉండేది, చనిపోయాడు, శంకర్ అని ఆయన ఉండేది. ఆయన ముగ్గురుతో ఒక కమిటీ ఉండేది, ఆ కమిటీలో ఆయన కూడా ఒక సభ్యుడిగా ఉండేది. ఎందుకంటే బెల్లంపల్లి ఆ ప్రాంతంలో మంగి దళం చాలా యాక్టివ్గా ఉండేది. బెల్లంపల్లి ప్రాంతంలో మంగి దళం ఉండేది, ఒక వైపు నుంచి చెన్నూరు దళం ఉండేది, వెనక వైపు నుంచి చెన్నూరు, ముందు వైపు నుంచి మంగి దళం ఉండేదండి. 2 వైపుల నుంచి వాళ్ళ యాక్టివిటీస్. మీరు మంగి దళం, చెన్నూరు ఆ 3 దళాలకి మెంబర్గా ఉన్నప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్ ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత? యాక్టివిటీస్ అంటే పోలీసులపై దాడులు అవ్వచ్చు, లేదంటే వేరేగా పోలీసుల పైన దాడులు అని అంటే కొన్ని మేము ప్లాన్ చేసినామండి. దాడులు పోలీసులకు సంబంధించింది ఒకటి, ఇప్పుడు కాగజ్ నగర్లో కూడా ఒక పోలీసు క్యాంపు మీద దాడి కోసం DSP ఆఫీస్ మీద ఒక దాడి చేశారండి. అప్పుడే దాంట్లో ఎవరు చనిపోలే కానీ ఒకటి దాడి చేసినాము. తర్వాత ఇక్కడ సింగరేణి ప్రాంతంలోనే ఒక CIF క్యాంప్ ఉండేది, దాంట్లో ఆయుధాలు ఉన్నాయనే సమాచారం ఉన్నప్పుడు దాని మీద కూడా మేము దాడి చేసినాం. ఆయుధాలు ఫెయిల్ అయింది. తర్వాత ఒకటి అటు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఒక క్యాంప్ మీద కూడా దాడి చేసినాం, దాంట్లో కూడా ఫెయిల్ అయినాయి. అటువంటి కొన్ని దాడులు చేసినామండి, మేము ప్లాన్ చేసినాం. అంటే దాడులకు ముందే రెక్కి వేస్తారా? లేదు, రెక్కి చేస్తామండి దాడులకు ముందు. మరి CSF సంబంధించిన మొత్తం ఆయుధాలన్నీ అక్కడ ఉన్నాయి అని తెలిసిన తర్వాత మీరు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందా? ఇక అది మాకు అర్థం కాలే, కానీ ఏదో సోర్సెస్ ద్వారా వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అట్లా కూడా కావచ్చు, లేదనుకుంటే కొన్ని క్యాంపులకి వెళ్ళి అప్పుడే పోలీసులు ఆయుధాలను తరలించేటువంటి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. కొన్ని క్యాంప్స్ అడవికి అందుబాటులో ఉన్నటువంటి అంత రక్షణ లేదనుకున్న దగ్గర చాలా స్టేషన్స్లోకి వెళ్ళి ఆయుధాలు తీసేసిండ్రు. అప్పుడు అది మాకు సమాచారం అది ఉండదు, ఎందుకంటే వాళ్ళు సీక్రెట్గా తరలిస్తారు కాబట్టి ఉన్నాయా లేవో తెలియదు. ఎందుకంటే అందులో ఆయుధాలు లేవనంటే ఈజీగా క్యాంపును తీసేస్తాం కాబట్టి ఆయుధాలు అనేటువంటి ఒకటి అది కల్పించి, వాతావరణం కల్పించి అట్లా ఉంచుతుంటారు. అక్కడ దాడులు జరిగినాయి కాబట్టి చాలా క్యాంపులకి వెళ్ళి ఆయుధాలు తీసేసారు సీక్రెట్గా కూడా. మీరు చెప్తున్నట్లుగా CSF మీద దాడికి మీకు ఇబ్బంది లేకపోతే ఎలాగ చేసామని చెప్పగలరా? ఆ దాడి ఏ విధంగా చేసాం, మీకు ఇబ్బంది లేకపోతేనే? అంటే ఈ దాడి ఏమున్నదండి, ఎక్కడ ఏదైనా కూడా దాడిలో ఒకటి ఏం చేస్తారని అంటే ప్రధానంగా దాంట్లో వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, లోపలికి ఎంటర్ కావడానికి. ప్రధానంగా చంపడం అని కాదు ఎవరిని, అక్కడ ఆయుధాల కోసం పోతున్నాం అనుకున్నప్పుడు ఆయుధాలు తీసుకురావడానికి ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి లోపలికి ఎంటర్ కావడానికి. ఇక ఎక్కడైనా అడ్డం అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఛేదించడము,
మిగతా ఈజీగా వెళ్ళిపోయి తీసుకొచ్చుకోవడం ప్రధానంగా అదే. సాధ్యమైనంత వరకు వాళ్ళని బంధించడము, లేదనుకుంటే టార్గెట్ చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఒకరిద్దరు టార్గెట్ చేయాల్సి వస్తే చేసేసి లోపలికి ఎంటర్ ఆయుధాలు తీసుకొచ్చుకోవడం, ఇవే మార్గాల్ని ఎంట్రీ మీరు చూసుకుంటున్నారు, ఎగ్జిట్ ఏ విధంగా చూస్తారు? చూస్తామండి. ఇప్పుడు ఎంటర్ అయ్యేటువంటిది ఎట్లా, ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ కావడానికి అంత సమస్య ఉండదండి, ఎందుకంటే అది మొత్తం ఆక్రమించుకుంటాం కాబట్టి దాన్ని వెళ్ళడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఎట్లా వెళ్ళొచ్చు, అక్కడ ఏముంటే గోడ ఉంటే గోడని ఎట్లా చేయవచ్చు, లేకపోతే ఫెన్సింగ్ ఉంటే ఎట్లా కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అవన్నీ ప్లాన్ చేసుకుంటాం. దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఈ 3 దళాల తర్వాత మంగీ దళం ఉంది. తర్వాత నేను 97 వరకు అక్కడే ఉన్నాను. 97 వరకు ఇదే ప్రాంతంలో ఉన్నాను నేను. 97 అక్టోబర్లో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాను, డీసీ సెక్రటరీగా. ఓకే, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా నేను బాధ్యతలు తీసుకొని దాదాపుగా ఒక 1.5 year అట్లా పనిచేసినానండి జిల్లా కార్యదర్శి. జిల్లా అంతా తిరుగుతూ, అప్పుడే నేను జిల్లా కార్యదర్శి అయిన తర్వాత కొద్ది రోజులకు నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినానండి. జిల్లాలో మేము ప్రజల కోసం ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకి పట్టాలు ఇప్పించడం నుంచి మొదలుకుంటే గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం కూడా మేము ఏమేమి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, ఏ గ్రామాల్లో చేస్తున్నాం, ఏంటిది అనే దానికి సంబంధించింది నేను సెక్రటరీ అయిన తర్వాత ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్స్ పిలిపించి పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చామండి. అప్పుడు మేము తీసుకుంటున్నాం ప్రోగ్రామ్స్, ప్రజల కోసం ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, ఏంటిది, వాటిని ఎట్లా అడ్వాన్స్ చేయాలనుకుంటున్నాం ప్రోగ్రామ్స్ని. వాళ్ళకు భూములు, ఇప్పుడు ఫారెస్ట్ నుంచి కొట్టుకున్నటువంటి భూములకు కూడా మేము పట్టాలు ఇష్యూ చేయడం కోసం కూడా అప్పుడు నిర్ణయం తీసుకున్నాము. ఆ పట్టాలు కూడా మేము ఎట్లా ఇస్తాము, ఏంటిది, వాటికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ మేము ప్రజలకు చెప్పడం కోసము ఒక ఇంటర్వ్యూ కూడా చేసినామండి. దాని తర్వాత నేను సెక్రటరీగా ఉంటే ఒక జిల్లాని అంత సమన్వయం చేస్తూ జిల్లాలో తిరగడం ఇదంతా కూడా చేశానండి. తర్వాత కొద్ది రోజులకే దాదాపు 1.5 yearకే నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారండి. 1919లో స్టార్టింగ్లోనే నేను స్టేట్ కమిటీ డీసీగా ఉన్న టైంలో మీ మీద దాడులు జరగడం కానీ అటువంటి జరిగాయా పోలీసుల వైపు నుంచి? దాడులు ఎప్పుడైనా జరుగుతాయండి. దళ సభ్యుల నుంచి మొదలుకుంటే ఏ స్థాయిలోకి పోయినా మేము, ఎందుకంటే డీసీకి వచ్చేసరికి మీ మీద టార్గెట్ ఎక్కువ అవుతుంది కదా. అవుతుంది, అట్లా నన్ను టార్గెట్ ప్రత్యేకంగా చేసింది అనేటువంటిది ఏం లేదు, కానీ నేను దాడులకు చాలాసార్లు గురయ్యామండి. ఎన్నిసార్లు తప్పించుకున్నారండి? అట్లా లెక్క అయితే లేదండి, గుర్తున్నది చెప్పండి. ఎన్నో ఉన్నాయండి, అందులో పెద్దగా అదేం కాదు. దాడి జరిగినప్పుడు మేము చాలాసార్లు తప్పుకునే ఉంటాను. బాగా గుర్తుండిపోయింది, ఈ దాడి నుంచి తప్పించుకున్నామని బాగా గుర్తుండిపోయింది. ఒకటి 91లో నేను ఫస్ట్గా చెన్నూరుకు పోయిన తర్వాత అన్నారం అనేటువంటి విలేజ్ దగ్గర ఒక దాడి జరిగిందండి. ఆ దాడి మేము అడవిలో ఉన్నాము, మాతోటి సంఘాల వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు, దాదాపుగా 4-5 విలేజెస్కి సంబంధించిన సంఘాల వాళ్ళు ఉన్నారు. మేము అడవిలో ఉన్నాము, పోలీసు వాళ్ళు రాత్రికి వచ్చి అక్కడ ఉన్నారు, మాకు అది కూడా సమాచారం ఉన్నది. మేము అయినా అక్కడే ఉన్నాము, వాళ్ళు ఊర్లో ఉన్నారు, మేము అడవిలో ఉన్నాము, ఇదంతా సమాచారం ఎప్పటికప్పుడు మాకు వస్తున్నది. అయితే వాళ్ళు వచ్చిండ్రు, ఇక ఉదయం అంటే రాత్రికి నైట్ తెల్లవారుజామున వాళ్ళు అడవిలోకి వచ్చినట్టున్నారు, మాకు తెలియదు. మా క్యాంపు వచ్చేసి మీ క్యాంపుని చుట్టుముట్టినట్టు ఒక వైపు నుంచి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత సెంట్రీ చూశారండి. సెంట్రీ చూసిన తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అంటే మాకు మొదటి నుంచి నైట్ నుంచే మేము ప్రిపేర్గా ఉన్నాం, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా దాడి జరగవచ్చు అనే దానికోసం. అయితే మేము ప్లేస్ కాల్ చేయడం ఏదేం చేయలేదు, ఎందుకంటే పీపుల్ ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తున్నారు కాబట్టి. అక్కడనే ఉన్నాము, సెంట్రీ వైపు నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయినాయి. ఫైరింగ్ స్టార్ట్ కాగానే ఇక మేము కూడా కౌంటర్ ఫైర్ ఇస్తూ రిట్రీట్ అయినామండి. అట్లా మాకు ఎవరికి ఏం కాలేదు. కొన్ని సామాన్లు పోయినాయి, కొన్ని తుపాకులు, కిట్ బ్యాగ్స్, కొన్ని ఎక్కువ కాదు, కొన్ని సామాన్లు, కొన్ని కిట్ బ్యాగ్స్, 1-2 తుపాకులు ఏవో పోయినాయి అంతే. మేము సేఫ్గా అక్కడ నుంచి రిట్రీట్ అయ్యి వెళ్ళొచ్చినాం. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అండి, మీరు చెప్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎంత దూరం పరిగెట్టి ఉంటారు? అంటే ఎంత కష్టం కదా అడవిలో పరిగెత్తడం ఉండదండి, కొద్ది దూరం వెళ్ళిపోతాం. అక్కడ నుంచి 100-200 గజాల దూరం వెళ్ళిపోయిన తర్వాత ఫైరింగ్ కిల్లింగ్ రేంజ్ ఉంటుందండి. ఆ రేంజ్కి వెళ్ళి కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీగానే వెళ్ళిపోతుంటాం. అక్కడ పరిగెత్తడం అనేది ఉండదు. ఇప్పుడు సినిమాలలో చెప్తున్నట్లు అట్లా కాగానే ఇటురుకు అనేటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మా దగ్గర కూడా ఆయుధం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆయుధం ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో ఉంటారు, ఎక్కడి నుంచి తోట వస్తానే భయానికి వాళ్ళు ఉంటారు, మేము కూడా అదే భయంతో ఉంటాం. కాబట్టి కొద్దిగా సేఫ్టీ చూసుకుంటూ, కొద్ది కవర్స్ చూసుకుంటూ కొద్ది దూరం వెళ్ళిపోతాము. ఇక రేంజ్లోకి వెళ్ళి కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీగానే వెళ్ళిపోతాం. ఎక్కడికో పరిగెత్తడం, అందరూ ఒకే వైపు వెళ్ళరు కదా, డిఫరెంట్ ప్లేసెస్. జనరల్గా అయితే ఒకవైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటా ఉంటారు, వాళ్ళని కమాండర్ కోఆర్డినేట్ చేస్తారు. ఎవరెటు పోయినా కూడా వాళ్ళని ఎటువైపు రావాలా ఏంటిది అనేటువంటిది చేస్తారు. అంటే కొన్నిసార్లు ఎవరైనా తప్పిపోయేటట్టు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వచ్చి కలుసుకుంటూ ఉంటారు. దాదాపుగా చాలా తక్కువ అండి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు చెల్లా చెదరై పారిపోవడం అవి ఉండవు. ఒకవైపు ఎవరు ఎటు పోతున్నారు ఏంటిది అనేటువంటిది ఉంటుంది.
ఏమన్నా అక్కడ ఆగేటప్పుడు కూడా అనుకుంటారు ఏమన్నా అయితే ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి దాడి జరిగితే ఎటు పోవాలి అనేటువంటిది ఒక ఐడియా ఉంటుంది అందరికీ. టోపోగ్రఫీ మీకు తెలుసు కాబట్టి మీరు తెలుసు కాబట్టి అందరు ఎటు. కొన్నిసార్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయారని చూపిస్తుంటారు, అది నిజమేనంటారా? అంటే కొన్నిసార్లు జరిగినటువంటివి ఉంటాయి, చనిపోకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు అటాక్ జరిగింది అనుకోండి, ఎందుకంటే తూటొచ్చి పడ్డ తర్వాత చనిపోవడం అనేటువంటిది ఉంటుంది, ఉండకపోవడం ఎట్లా ఉంటుంది. అంటే కొన్ని సంఘాలు చెప్తుంటే బయట పట్టుకొని వచ్చి కాల్చారు అట్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమో పట్టుకొని చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా చనిపోయినాయి. వాళ్ళ వైపు కూడా కొన్ని గాయాలు అయితే చనిపోతారు కూడా, అట్లా జరగకుండా ఉంది. సార్ స్టేట్ కమిటీ తర్వాత మీరు ఎక్కడెక్కడ చేశారంటే? స్టేట్ కమిటీలో నేను ఇక్కడ 1 year అట్లా ఉన్నానండి. 1.5 years. లేదు, ఆదిలాబాద్లోనే ఉన్నాను. నాకు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి బాధ్యత ఇచ్చారు. అప్పుడైతే నేను కొత్తగా స్టేట్ కమిటీలోకి వచ్చాను కాబట్టి నిర్దిష్టంగా వేరే బాధ్యత ఏమి ఇవ్వలేదు. ఇక్కడ నేను జిల్లాలోనే ఉన్నాను. నేను 1999 చివరి వరకు నేను జిల్లాలోనే ఉన్నాను స్టేట్ కమిటీ మెంబర్గానే. నాతో పాటు చంద్రన్న అని చెప్పి పుల్లూరు ప్రసాదరావు స్టేట్ కమిటీ మెంబర్, ఆయన ఉండేది, నేను ఉండేది. మేమిద్దరం ఇక్కడనే ఉండేవాళ్ళం జిల్లాలో. తర్వాత నన్ను 2000లో డీకే అవసరాలు ఉన్నాయి, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి స్టేట్ కమిటీ మెంబర్స్ అవసరాలు ఉన్నాయని చెప్పి నన్ను, ఇంకొక సుదర్శన్ అని ఉంటాడు, మొదటి నుంచి కూడా ఇక్కడ స్టేట్ కమిటీ మెంబర్ అయినా 95 నుంచి డీకే NTHZCలో ఆయనని, మా ఇద్దరిని బదిలీ చేశారండి అటు. అంటే పార్టీ ఆదేశాల మేరకు మీ ఇద్దరు అంతే, పార్టీ అవసరాల కోసం అక్కడికి డీకేకి అవసరం ఉన్న 2 స్టేట్ కమిటీ మెంబర్స్ NT నుంచి పోవాలి అని చెప్పి మా ఇద్దరి పేర్లు చెప్తే పోతామని చెప్పారు. అట్లా నేను డీకేకి వెళ్ళిపోయాను. ఏ విధంగా వెళ్ళారండి? బై వాక్. ఆదిలాబాద్ నుంచి కాదు, మేము అప్పుడు ఏం చేసినామనంటే అక్కడ మాది స్టేట్ కాన్ఫరెన్స్ జరిగిందండి ఇటు గోదావరి ఒడ్డుకు మహాదేవ్పూర్ ప్రాంతంలో. అక్కడ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత అక్కడ నుంచి అటు నేను డీకేకి వెళ్ళిపోయానండి. అక్కడ నుంచి ఎక్కువ దూరం ఉండదు, గోదావరి దాటి కొద్ది దూరం నడిచి గోదావరి దాటేసి వెళ్ళిపోతే డీకేకి వెళ్ళిపోగలుగుతాం. అట్లనే వెళ్ళిపోయాను. అంటే అంతా నడకే ఉంటుందండి, ఎక్కడ వాహనాలు అనేటువంటిది ఉండదు. డీకేకి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ కొత్త ప్రాంతం, భాష కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి అక్కడ ఏ విధంగా మీరు మీ పార్టీ అవసరాలు ఏ విధంగా తీర్చారు? అంటే అక్కడ అయితేనేమో ప్రధానంగా భాషకు సంబంధించిన సమస్య కొంతవరకు ఉంటుంది. అయితే పూర్తిగా అదే సమస్య కాదు, ఎందుకంటే అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక లోకల్ పీపుల్కు కొద్దిగా తెలుగు రాకపోయినా కూడా మెల్లమెల్లగా మనం ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళకు కూడా తెలుగు కొద్ది మందికి అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి తెలుగు వచ్చేటువంటి ప్రాంతాలు, మధ్యేడు ప్రాంతం ఉంది, భూపాలపట్నం మధ్యేడ ప్రాంతంలో తెలుగు అర్థమవుతుంది చాలామంది పీపుల్కు. అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా, బార్డర్ ప్రాంతాలలో. అట్లా తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఇక అక్కడ ఉండేటువంటి తెలుగు వచ్చినటువంటి క్యాడర్ తోటి వాళ్ళతోటి కలిసి మాట్లాడుకుంటూ 6-7 నెలలు కష్టపడితే భాష వచ్చేస్తుందండి. కానీ అక్కడ ఆ ప్రాంతంలో సమస్య ఏముందండి? ఇక్కడ ఆదిలాబాద్ చెన్నూరు ప్రాంతం చూసినప్పుడు ఇక్కడ మీరు అన్నట్లుగా భూ పోరాటాలు చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా అదే సమస్య ఉందా? వేరే సమస్యలను మీకు ఎదురయ్యాయి? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా భూముల సమస్యనేనండి. ఎందుకనంటే అక్కడ కూడా పీపుల్కి ఉన్నటువంటిది భూమి సమస్యనే. అక్కడైతే భూస్వాములకు వ్యతిరేకంగా కాకుండా ప్రధానంగా ఫారెస్ట్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఇక్కడ ఎందుకంటే ఫారెస్ట్ భూములు ఏమన్నా ఉంటే ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్స్ని పీపుల్ సాగు చేసుకోవడం అని చేస్తున్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రావడము, రెవెన్యూ వాళ్ళు రావడం, ప్రధానంగా ఫారెస్ట్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఇక అక్కడ తునికాకు సమస్య, తునికాకు పోరాటం కావచ్చు, అట్లాగే భూముల సమస్య, అట్లాగే ఊర్లలో కొంతమంది పెత్తందారులు కూడా అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకొని ఉండి పీపుల్కు లేకుండా చేసేటువంటి సమస్య. ఇవి ప్రధానమైన సమస్యలు అండి. అక్కడ కూడా మెయిన్ సమస్య భూమి సమస్య. ఎక్కడ చూసుకున్నా కూడా మనం భూమి. అదే ప్రాంతంలో ఎక్కువగా గిరిజనుల పంటను దోచుకొని దళారులు ఎక్కువగా కనపడుతుంటారండి. ఆ జగదల్పూర్, రాయ్పూర్ నుంచి వచ్చి ఆ గిరిజన పంటలను దోచుకోవడం, వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళని మీరు ఏ విధంగా? వాళ్ళ పట్ల కూడా మనం పీపుల్ తోటి చర్చించి వాళ్ళతో సంతలలో కూడా వెళ్ళి మాట్లాడడం. అంటే ఇప్పుడు ఈ పప్పు వేరినా లేకపోతే వరి ధాన్యమైనా ఏ రేటు కొనాలి, ఎట్లా కొనాలి అనే పద్ధతుల్లో, అంటే అప్పటికి అంతకుముందు సెటిల్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నిటి సమస్యలు ఒక మేరకు పరిష్కరించున్నారు. అయితే అది పూర్తిగా సమస్య పరిష్కారం కాదు. ఏదో మేరకు వీళ్ళని దోచుకుంటేనే వాడు ఎక్కువ లాభాలు సంపాదించుకోగలుగుతాడు. కాబట్టి ప్రతి సంతలాలకు వెళ్ళి సంఘ నాయకులు, అంటే దళాలు పోవు, చాలా తక్కువ దళాలు పోవడం సంతలకి, వాళ్ళు పోయి పీపుల్ పోయి వాళ్ళతో మాట్లాడతారు. సంఘ నాయకులు పోయి ఈ రేటు కొనాలి, ఇగో బయట మార్కెట్లో ఈ రేటు ఉన్నది, ఇంతకంటే ఎక్కువ కొనవద్దు, తర్వాత మోసాలు చేయొద్దు, మోసాలు చేస్తే తంతము ఇది అనేటువంటి పద్ధతులు కూడా చెప్తుంటారండి.
అక్కడ కూడా అదే సమస్య ప్రధానంగా. కానీ మీరు చెప్తున్నట్టు దండకారణ్యం జగదల్పూర్ బోర్డర్లో నేను ఒకసారి అప్పట్లో చూసినప్పుడు వస్తు మార్పిడి విధానం అంటూ అక్కడ గిరిజనులు చాలా అత్యంత దారుణంగా మోసం చేసేవారు దళారు. నిజమే, కొంతవరకు వస్తు మార్పిడి సమస్య కూడా ఉంటుందండి. డబ్బులే కాకుండా వస్తువులను కూడా మార్చుకొని చేసి, ఎందుకంటే వీళ్ళు ఈ పప్పులు తీసుకుపోయింది, వాడు బియ్యం ఇస్తాడు లేకపోతే ఉప్పు ఇస్తాడు. అటువంటి జరుగుతున్న దగ్గర కొన్నిసార్లు చెప్తాము, కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా జరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు మొత్తంగా అక్కడ దోపిడీ అరికట్టబడ్డది అనేది అయితే చెప్పలేము. ఒక మేరకు అటువంటి దోపిడీ వ్యవస్థని మీరు ఏ విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేశారు? అంటే ఇప్పుడు మనం పీపుల్ తోటి అడుగుతామండి, ఇగో నువ్వు ఇది తీసుకుపోయినావు, ఇది ఎంత కొన్నాడు, నీకేమి ఇచ్చిండు దీనికి బదిలీ అనేటువంటిది అడిగినప్పుడు ఇంత ఇచ్చిండు అంటే ఇంత మోసం చేస్తుండ అని కూడా అంటే ఒక్కరిని కాకుండా 4-5 ఊర్ల పీపుల్ని అడుగుతాం, 10 ఊర్ల పీపుల్ని అడుగుతాం. ఏ పంటలు మీరు అమ్ముతున్నారు, ఏం ఇప్పుడు అడవి సేకరణ ఎక్కువ చేస్తారు, వాటికి తీసుకుపోయి అది చేస్తే మనకు కూడా మార్కెట్ రేట్లో కరెక్ట్గా తెలియదు బయట మార్కెట్లు ఎంత ఉన్నాయో. కానీ వాళ్ళతోటి రకరకాల పద్ధతుల్లో కొద్దిగా సమాచార సేకరణ చేసుకొని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా వీళ్ళతో పీపుల్తో డిస్కషన్ చేస్తాం. ఇంకా మనకు తెలిసినటువంటి వ్యాపారులు ఎవరన్నా ఉంటే బయట ఏం రేట్లు ఉన్నాయి, ఏమున్నాయి అనేటువంటివి కూడా తెలుసుకొని రేట్లు కనీసంగా సరైన రేట్లు, వాడు కూడా కొద్దిగా బతకాలి, చిన్న వ్యాపారులే కావచ్చు వాళ్ళు కూడా బతకాలి, పీపుల్కు మోసం జరగకుండా అన్యాయం జరగకుండా చూసుకుంటూ కూడా వాళ్ళ పీపుల్ ద్వారా మనం పరిష్కరిస్తాం. కొన్నిసార్లు అవసరం వస్తే దళాలు కూడా ఎంటర్ అయిపోయి కూడా మాట్లాడుతుంటాయి కొన్ని సందర్భాల్లో. మీకు ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో ఏవైనా జరిగితే అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల జరిగిన పోలీసు దాడులు కానీ మిగతా విషయాలకి ఒక రోజు లేట్ అయినా పేపర్ అంటే మీకు వచ్చేది, న్యూస్ పేపర్ వచ్చేది, న్యూస్ పేపర్ అప్పుడప్పుడు దొరికేదండి, ఆదిలాబాద్లో వచ్చేది. కానీ మీరు వెళ్ళిన దండకారణ్యంలో కూడా కొన్నిసార్లు దొరుకుతుంది. రెగ్యులర్ తెలుగు పేపర్ రాదు కదా, తెలుగు పేపర్ రాదు, తెలుగు కాదు అక్కడికి సంబంధించి కూడా మనకి తెలుగు పేపర్ అక్కడ అవసరం కూడా లేదు. అంటే సమాచారం కోసం కూడా అవసరం ఉంటుంది, కానీ దానికంటే కూడా మనం ఎక్కడైతే పీపుల్లో ఉన్నామో అక్కడికి సంబంధించిన సమాచారము అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డీకేలో ఉన్నప్పుడు స్థానిక భాషతో అవును, ఎందుకంటే ఇప్పుడు అక్కడ హిందీ పేపర్ వస్తుంది, హిందీ పేపర్లో వీళ్ళకి సంబంధించిన సమాచారం రాకపోవచ్చు, కానీ అక్కడికి సంబంధించిన సమాజానికి సంబంధించిన సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమాచారం అయితే తెలుస్తుంది, బయట ఏం జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది. ఇక మేము ఇప్పుడు తెలంగాణలో అయితే లేము, డీకేలో ఉండి తెలంగాణ సమాచారం తెలుసుకొని సమాచారం ఉంటే నష్టం ఏం లేదు, కానీ అంత అవసరం కూడా ఉండదు. ఎంతకాలం పనిచేశారంటే మీరు అక్కడ దండకారణ్యంలో 2014 వరకు నేను పనిచేసాను. 2000 నుంచి అక్కడే ఉన్నారు కానీ అదే టైంలో తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చల పేరిట జరగడం, అందరూ బయటికి రావడం జరిగింది. ఆ సమాచారం మీకు ఎప్పుడు అందింది? దాదాపుగా సమాచారము చర్చలు జరుగుతున్న క్రమంలో, లేదనుకుంటే చర్చలు అయిపోయిన తర్వాత, దానికంటే ముందటి నుంచి కొద్దిగా ఈ చర్చ ఉంటుంది కదండి, ఇట్లా చర్చలకు పిలుస్తుంది గవర్నమెంట్, పోవాలా వద్దా ఏంటిదా ఆయా స్టేట్ కమిటీస్ డిసైడ్ చేస్తాయి. అంటే సీసీ మీ నోటీస్కి వచ్చింది అప్పటికి? మా నోటీస్ కానీ అంటే మాకు జరిగిన తర్వాతనే మాకు అర్థమైంది. కానీ అదే సమయంలో పీపుల్స్ వార్ అనేది మావోయిస్ట్ పార్టీ కూడా అవతరించింది. ఆ సమాచారం మీకు ఎప్పుడైంది? అది మాకు చర్చలు జరుగుతున్న క్రమంలోనే అర్థమైంది. ఎంసీసీ తోటి పార్టీ చర్చలు చేస్తుంది విలీనం కోసం అనేటువంటి సమాచారం ముందటి నుంచి తెలుసు మాకు. అంటే పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో విలీనం అవడం అనేది కరెక్ట్ అంటారు అప్పుడు? అంటే ఆ రోజైతే కరెక్ట్ అనుకోనే పార్టీ, అంటే మాకు పూర్తి సమాచారం ఉండదు కదండి, మేము ఒక స్టేట్ కమిటీ మెంబర్స్, సెంట్రల్ కమిటీ చెప్తుంది సైద్ధాంతిపరంగా వాళ్ళకు మనకేం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, వీటిని ఈ పద్ధతిలో పరిష్కరించుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే స్ట్రెంత్ అని కావాలనుకున్నప్పుడు ఈ పార్టీ ఒక బలమైన పార్టీ, అది కూడా చాలా కాలంగా పనిచేస్తున్నది, విప్లవ సిద్ధాంతంతో పనిచేస్తుంది. కాబట్టి మనం మెర్జ్ అయితే ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి పార్టీగా మనం ఏర్పడి పనిచేయగలుగుతాం అనేటువంటి చెప్పింది. కానీ ఆచరణ చూసినప్పుడు పీపుల్స్ వార్ ఆచరణకు మా ఎంసీసీ ఆచరణకు చాలా తేడా ఉందండి. అంటే ఆ లైన్ కరెక్ట్గా వచ్చిందంటారా? నేను అంటున్నా, ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే పీపుల్స్ వార్ అందులో కలవడం సరైనది కాదు అనేటువంటిది నాకు అనిపిస్తుంది. దాంతో నష్టమే జరిగింది పీపుల్స్ వార్ అనేటువంటిది నాకైతే అర్థమవుతున్నటువంటిది. అంటే అప్పుడు మాకు జ్ఞానం లేదు, దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. సార్ 2000 నుంచి మీరు దండకారణ్యం ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు భూ పోరాటాల మీద కానీ లేదంటే భూ సమస్యల మీద పోరాటం చేశారు, అదే దళారుల వ్యవస్థని, దోపిడీ వ్యవస్థని అరికట్టడానికి మీరు వెళ్ళారు. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏం చేసేవారండి? మిగతా కార్యక్రమాలు అంటే పీపుల్కి సంబంధించిన దైనందిన సమస్యల మీద కూడా మేము మాట్లాడేవాళ్ళం అండి. ఊర్లలో ఇప్పుడు ఇద్దరి మధ్యలో కొన్ని ఘర్షణలు వస్తాయి, వాటిని పరిష్కరించడం. ఊర్లో అనుకున్నప్పుడు ఊర్ల మధ్యలో వస్తాయి, ఒక ఊర్లోనే వ్యక్తుల మధ్యలో కూడా సమస్యలు వస్తాయి. అది భూమి సమస్య కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఇంకా కొద్దిమంది మామూలుగా ఏదో తాగి కొట్టుకోవడం కావచ్చు, ఇటువంటి అన్ని సమస్యలు వస్తుంటాయండి. సమాజంలో ఉంటున్నప్పుడు సమాజంలో వస్తున్నటువంటి అన్యాయం, న్యాయానికి వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా వాటికి సంబంధించిన సమస్యల గురించి కూడా పట్టించుకునే వాళ్ళం మేము. అదే టైంలో మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులపై దాడులు కానీ లేదంటే పెత్తందారిపై దాడులు కానీ మీ సారథ్యంలో జరిగాయా?
అంటే అక్కడైతే మేము పెద్ద ఎత్తున పోలీసుల మీద మీ దాడులు మీద కానీ పోలీసులు దాడులు జరిగాయి అప్పుడు? పోలీసుల దాడులు అంటే చెప్తున్నాం కదండి, ఎన్కౌంటర్స్ పేరుతో అయితే జరిగినాయి కదా, దాడులు అయితే జరిగినాయి. తర్వాత మీరు ఎప్పుడు సెంట్రల్ కమిటీగా? నేను సెంట్రల్ కమిటీలో 2013లో నన్ను సెంట్రల్ కమిటీలోకి తీసుకున్నారండి. 2000 నుంచి 2013 వరకు స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఆ టైంలో టెక్ మధు వాళ్ళకి పరిచయాలు మీ జరిగాయి? నాకు పరిచయాలు లేరండి వాళ్ళు. ఎందుకంటే యంత్రాంగం ఎట్లా ఉంటుందంటే ఎక్కడ యంత్రాంగం అక్కడే ఉంటుంటుంది, అందరితో పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మేము అక్కడ దండకారణ్యంలో ఉన్నాం, అక్కడ స్టేట్ కమిటీకి పరిధిలో మేము పనిచేస్తాం. మొత్తం దేశం అంతటికి సంబంధించిన ఏమన్నా ఉంటే సమాచారం సెంట్రల్ కమిటీ ఇస్తుంది. పొలిటికల్గా వీళ్ళకి సమాచారం ఇవ్వాలనుకున్నది అనుకుంటే స్టేట్ కమిటీస్ ద్వారా సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీలకు ఇస్తే అది అట్లా తెలుస్తుంది. మాకు ప్రతిదీ తెలియదు. 2013లో మీరు సెంట్రల్ కమిటీ వెళ్ళారు. అప్పుడు ఎవరిని కలిసేవారు పెద్ద కమిటీలో? ఎప్పుడైనా మీరు నంబాల కేశవరావు గారు కానీ వాళ్ళు ఎవరైనా చూసారు? చూసామండి, నంబాల కేశవరావుని కలిసాము, గణపతిని కలిసాము, కలిసాము. గణపతి గారు కూడా కలిసాము. ఎక్కడండి? డీకేలో కలిసాము. ఎందుకంటే ఇక ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ జరుగుతుంది, ఇంక కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అటువంటిప్పుడు కలుస్తారు చేస్తారు. ఇప్పటి వరకు కూడా పోలీసుల దగ్గర గణపతి గారి చిత్రం లేదు కదా? ఎందుకు లేదు? ఇప్పుడు పాత ఫొటోస్ ఉన్నాయండి. కాంగ్రెస్ అప్పుడు జరిగినటువంటి ఫోటో కూడా బ్రహ్మాండమైనటువంటి ఫోటో, చాలా పాతది కదా. పాతది అంటే అది అంతకంటే కొత్త దొరకడం కూడా కష్టం కదా. ఓకే, అంటే వాళ్ళతో కలిసినప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్గా వెళ్ళారు మీరు, అప్పుడు ఇంటర్వ్యూలో వెళ్ళుంటారు. సెంట్రల్ కమిటీ మెంబర్గా అయిన తర్వాత మీ కార్యక్రమాలు ఏ విధంగా వెళ్ళాయి? మా కార్యక్రమానికి సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన తర్వాత నేను డీకేలో పనిచేయలేదండి. దాదాపుగా స్టేట్ కమిటీ మెంబర్గానే నేను బాధ్యతలు అది చేసిన. సెంట్రల్ కమిటీలోకి తీసుకున్న తర్వాత నాకు చెప్పారు, జార్ఖండ్ ఉద్యమ అవసరాల రీత్యా నువ్వు జార్ఖండ్కి పోవాల్సి ఉంటుంది అనేటువంటి చెప్పారు. అయితే నేను అంత దూరం వెళ్ళి నేను పని చేయగలుగుతాను, భాష సమస్య, టెర్రైన్ సమస్య ఇవన్నీ ఉంటాయి అంటే లేదు, చేయవచ్చు, ఏం కాదు, భాష కూడా అంత సమస్య కాదు, ఒక మేరకు హిందీ వస్తుంది కాబట్టి పోవచ్చు, ఉద్యమానికి అక్కడ అవసరాలు ఉన్నాయి కాబట్టి పోతే మంచిది అన్నప్పటికీ మనం అయితే అన్నిటిని వదులుకొని ఉద్యమం కోసం వచ్చినాం, ఎక్కడికి పోమంటే అక్కడ పోవాల్సిందే అనేది దాన్ని ఆమోదించి మేము 2014లో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి. జార్ఖండ్ అంటే జగదల్పూర్ మీదుగా వెళ్ళారా? జగదల్పూర్ మీదుగా అనేది కాదు, మేము బయటకు వెళ్ళలేదండి. మేము లోపల నుంచి నడుచుకుంటూనే బై వాక్ ఇక్కడ నుంచి జార్ఖండ్ వరకు, దండకారణ్యం నుంచి జార్ఖండ్ వరకు 6 నెలలు పట్టిందండి మా ప్రయాణానికి నడక. మీరు జార్ఖండ్ 6 నెలలు నడుచుకుని వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ ఏం చేశారు చెప్పే ముందు అసలు మీ వివాహం గురించి చెప్పలేదు, అక్కతో మీ పరిచయం? అంటే మా వివాహము 1998లో జరిగిందండి. దానికంటే ముందు ఈమె 1990 ఈమె మా మిస్సెస్ది వరంగల్ అండి. వరంగల్ ఆర్గనైజేషన్లో ఆమె 93 నుంచి పనిచేస్తుంది. పేరు అరుణ, వైద్యుల అరుణ. వాళ్ళ ఏరియాలో దళం తిరిగేది, వీళ్ళ ఇంటికి కూడా దళం వచ్చేది. అట్లా దళం పరిచయాలతోటి ఆమె దళంలో జాయిన్ అయిపోయింది. అక్కడ 97 వరకు అక్కడనే పనిచేసిందండి వరంగల్లో. తర్వాత 97లో ఉద్యమ అవసరాల రీత్యామని ఆదిలాబాదు బదిలీ చేయడం జరిగింది, మార్చారండి. ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత అతడు పరిచయం అయింది. అప్పటికి నేను మ్యారేజ్ కూడా చేసుకోలేదు పార్టీలో. దాంతో నా ప్రపోజల్ పెట్టాను పార్టీ ద్వారానే. పెట్టిన తర్వాత ఒక 8 నెలల తర్వాత మ్యారేజ్ చేసుకున్నామని. 97 నా ప్రపోజల్ పెట్టాను, 98 ఏప్రిల్ ఆ ప్రాంతంలో. అంటే వివాహం అయిన తర్వాత మీతో పాటు ఆమె ప్రయాణం కూడా కొనసాగింది? ఇక ఆమె కూడా ఒక స్థాయి సభ్యురాలు, ఆమె ఏరియా కమిటీ సభ్యురాలు. వివాహం అయ్యేటప్పటికి ఆమె ఆదిలాబాద్ వచ్చేటప్పటికి ఆమె ఏరియా కమిటీ సభ్యురాలు. కాబట్టి నేను జిల్లా కమిటీ కార్యదర్శినప్పుడు నేను ఆమె ఒక దగ్గర ఉండడం అనేది ఇక కుదరదు. అవసరాల రీత్యా ఎవరి ఉద్యమ అవసరాల రీత్యా వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. కాబట్టి ఆమె వేరే దళంలో ఉండేది, నేను జిల్లా అంతా తిరిగేది. కాబట్టి మేము కలిసి ఉండడము, కలిసి తిరగడం అనేటువంటిది జరగలేదు ఎక్కడ కూడా. వివాహం అయిన తర్వాత అప్పుడప్పుడు కలుసుకునేది, ఓ 2-3 నెలలకు, 5-6 నెలలకు, 3-4 నెలలకు, 5-6 నెలలకు, ఒక్కోసారి సంవత్సరానికి కూడా ఒకసారి కలుసుకునే వాళ్ళం అంతే. అంటే జార్ఖండ్ వెళ్ళినప్పుడు అక్క కూడా మీతో పాటు వచ్చారా లేదా? మాతో పాటు వచ్చింది. అయితే వాస్తవంగా ఆమె తీర్మానం జరగలేదు, కానీ అక్కడ నేను ఇక్కడ ఈమె ఉండడము చాలా దూరం కదా, కలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆమెను కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఆమెను కూడా మీరు 6 నెలలు నడిపించారా? అందుకే ఆమె ఒప్పుకోలేదు ముందు, నేను అంత దూరం ప్రాంతానికి రాను అని. అంటే ఉద్యమ అవసరాలు, నేను మరి ఎక్కడికి వెళ్తున్నా, తప్పకుండా ఉంటే ఇద్దరం ఒక దగ్గర ఉండగలుగుతాం, లేదు నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే నీ ఇష్టం. 6 నెలలు ఎలా నడిచారండి? మీకు టోపోగ్రఫీ, దారి కష్టాలు? అంటే మేము నడవడం అని అన్నప్పుడు డైరెక్ట్గా మేము ఇక్కడ నుంచి జార్ఖండ్కి మేము వెళ్ళాం కదండి, డైరెక్ట్ మధ్య మధ్యలో దళాలు ఉంటాయి, ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళ కనెక్షన్లో వెళ్ళిపోతాం మేము. ఏదైనా 6 నెలలు నడిచారు కదా? 6 నెలలు నడిచాము.
ఎందుకంటే వాహనాలు ఉన్నాయి కదండి. వాహనాలు ఉంటే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ స్ట్రిక్ట్గా తీర్మానం చేసిందండి, ఎవ్వరు వాహనాలను ఉపయోగించకూడదు, ఉపయోగిస్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాహనాలలో కాకుండా అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచేవారండి? అది ఖచ్చితంగా లెక్క లేదండి. ఒక్కొక్క రోజు 20 కిలోమీటర్లు కూడా నడిచేదండి, 20-25 కిలోమీటర్లు కూడా. మరి మీకు భోజనం అది? భోజనం చేసుకునేది మేమే, అంటే రేషన్ మోసుకునేది. ఎంతమంది వెళ్ళారండి అంతలో? మేము దాదాపు ఒక 40 సంఖ్యలో వెళ్ళినామండి. మీకు సెంటర్ కూడా అంటే 40 అని అంటే మేము ఒక 10-12 మందిమి మా టీం. ఇక మిగతా వాళ్ళు మధ్యలో ప్రొటెక్షన్కు ఉంటారు కదా, టీం ఉంటుంది కదా, మమ్మల్ని చేరేయడానికి వచ్చిన టీం మధ్యలో ఒక టీం కలిసేది అన్నట్టు. అట్లా జార్ఖండ్ వెళ్ళిన తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా వెళ్ళింది? కార్యాచరణ అంటే దాదాపుగా నేను వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు పెద్ద కార్యాచరణలకు వెళ్ళలేదండి, ఒక దగ్గరే ఉన్నాను. ఎందుకంటే అక్కడ లీడర్షిప్ కలవడము, అక్కడ పరిస్థితులు చెప్పడము, మీటింగులు చేయడం, ఇవన్నిటికి సంబంధించింది 1 సంవత్సరం పట్టిందండి. వాళ్ళు మాకు కలవలేదు, లీడర్షిప్ ఒకరిద్దరు కలిశారు, ఇంకా అక్కడ మీటింగ్ చేయాలి, నీకు బాధ్యతలు ఇవ్వాలి, టైం పడుతుంది అని చెప్పి ఒకటే ప్రాంతంలో నేను 1 సంవత్సర కాలం ఉన్నాము. అంటే జార్ఖండ్లో ఏ ప్రాంతంలో మీరు? మేము ఫస్ట్ పోయిన తర్వాత పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఉన్నామండి 1 సంవత్సర కాలం. దాని తర్వాత మాకు బాధ్యత ఇచ్చి పంపించిండ్రు బీహారు జార్ఖండ్ బార్డర్లో లాతెహార్, గుమ్లా, లోహర్దగ్గా ఈ జిల్లాలకు సంబంధించి. ధన్బాద్ వైపు కాదు, ఇటువైపు దక్షిణ వైపు, సౌత్ వైపు మేము ఉంది. రాంచీ వైపు, రాంచీ కిందికి. ఓకే, రాంచీ కిందికి ఈ జిల్లాలు ఉంటాయి. గుమ్లా, సిమ్డెగా, గుమ్లా, తర్వాత అటు పోతే లోహర్దగ్గా, లాతెహార్, పలాము ఈ జిల్లాలు, అటు పోతే గయా, ఔరంగాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన బాధ్యత ఇచ్చి నాకు అక్కడికి పంపించారండి. నేను తిరిగింది అయితే 3-4 జిల్లాలు అక్కడ ప్రధానంగా జార్ఖండ్లో. జార్ఖండ్లో మీరు పనిచేసిన టైంలోనే జార్ఖండ్ టు వెస్ట్ బెంగాల్ మధ్యలో అనుకుంటా మాణికేశ్వర్ ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగింది. ఆ టైంలో జరగలేదండి, అది ముందు జరిగి ఉంటుంది నాకు తెలిసి. నేను పోయిన టైంలో అటువంటి ఎలాంటి దాడి జరిగింది, కానీ మాణికేశ్వర్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి ప్రజలకు ప్రాణాలకు నష్టం చేసి ఆ టైం వరకు నేను వెళ్ళలే. అది 15 తర్వాత కావచ్చు, 15 వరకు అయితే అటువంటిది ఘటనలో జరగలేదు. 15 తర్వాత మీరు అక్కడ లేరా? 2015 తర్వాత మీరు లేరు అక్కడ? 2015 నుంచి 19 వరకు నేను జార్ఖండ్లోనే ఉన్నాను. 15 ముందు జరిగింది? 15 ముందు జరిగి ఉంటుంది, 15 తర్వాత జరగలేదు ఎప్పుడు. మీరున్న టైంలో జార్ఖండ్లో ఎలాంటి దాడులు జరిగాయా, లేదంటే ప్రజల సమస్యల మీద ఎక్కువగా పోరాటం చేస్తారు? దాడులు ఏం జరగలేదండి, ఒక్క దాడి కూడా జరగలేదు, పోలీసుల మీద అటాక్స్ చేయలేదు. కానీ పోలీసుల వైపు నుంచి ఏ విధంగా ఉంది? ఎందుకంటే చాలా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా దళాలు మీ వైపు జల్లపడుతుంటాయి కదా. దాడులు జరిగినాయి, చాలా వరకు దాడులు జరిగినాయి. మేమున్న ప్రాంతంలో జరిగేది, ఇంకా వేరే వేరే ప్రాంతంలో కూడా. మీరు దాదాపు 4 స్టేట్లు చూసారండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్ కూడా వచ్చారు, అదేవిధంగా జార్ఖండ్. ఇన్ని స్టేట్లలో ఏ పోలీస్ ఎక్కువగా పనిచేస్తారు? అంటే నేనైతే పనిచేసింది తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో. ఇక పోలీసులు అనేటువంటిది అంటే ఎక్కడ ఏం తక్కువ అని చెప్పలేమండి, అంతటా వాళ్ళ దాని నెట్వర్క్లో ఏ పోలీస్ ఎక్కువ ఉందండి? అంటే ఇక మనం అట్లా నెట్వర్క్ రీత్యా చూసుకున్నప్పుడు తెలంగాణ పోలీసే నెట్వర్క్. తెలంగాణ, ఆంధ్రాలో పనిచేయలే, కానీ ఆంధ్ర తెలంగాణ పోలీస్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అట్లా నెట్వర్క్ ఇక్కడ చాలా బలంగా ఉంటుందండి పోలీస్ నెట్వర్క్. మిగతా స్టేట్స్లో బలహీనంగానే ఉంటుంది, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు. అక్కడ బలహీనం ఉండడం బట్టే కదా పార్టీ. అట్లనే అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత బలహీనంగా ఉన్నా, పార్టీ బలహీనంగా ఉంటే అదైతే పీపుల్ సపోర్ట్ ఎంత ఉన్నది అనే దాని మీద ఆధారపడే ఇది అక్కడ ఉద్యమం కొనసాగడం అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు తిరిగిన తెలంగాణ అవ్వచ్చు, లేదా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాల్లో పీపుల్ సపోర్ట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది? నేను పనిచేసినప్పుడు తెలంగాణలో కూడా మంచి సపోర్టే ఉండేదండి. మా ఆదిలాబాద్ జిల్లాలో, నేను ఆదిలాబాద్ జిల్లా గురించి చెప్తున్నా, ఆదిలాబాద్ జిల్లాలో మంచి సపోర్టే ఉండేది. మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా సపోర్ట్ అయితే బాగానే ఉండేది. దీని తర్వాత చూసుకుంటే దీనికంటే ఎక్కువ సపోర్టు కూడా ఛత్తీస్గఢ్లో ఉండేదండి. ఛత్తీస్గఢ్లో మంచి సపోర్టు ఉండే, నేను పోయేంత వరకు కూడా మంచి సపోర్ట్, పీపుల్ సపోర్ట్. జార్ఖండ్లో లేదండి. నేను అంతకుముందు ఎట్లుండో తెలియదు, కానీ పీపుల్ తోటి అంత సపోర్ట్ పీపుల్ది కనబడదు. పీపుల్ దగ్గర దళాలు పోవడం కూడా తక్కువనే ఉంది నేను పోయిన తర్వాత. దానికంటే ముందటి పరిస్థితి నాకు తెలియదు, కానీ నేను పోయిన తర్వాత చూస్తే పీపుల్ తోటి చాలా అటాచ్మెంట్ చాలా తక్కువ అండి. మరి అటువంటిప్పుడు పార్టీ ఎందుకు అక్కడ ఎవరి కోసం పనిచేస్తుంది? అందుకొరకు ఇదే ప్రశ్న వచ్చిందండి అక్కడ. నేను పోయిన తర్వాత ఇదే ప్రశ్న నేను రేజ్ చేశాను. మన పీపుల్తో అదే నిర్బంధం రీతే మనం పోలేకపోతున్నాము అనేటువంటిది అన్న. ఎంత నిర్బంధం ఉన్నా పీపుల్కు సంబంధించిన కార్యాచరణ తీసుకున్నప్పుడు మనం ఏదో ఒక పద్ధతిలో పోగలుగుతాం. మనం పనిచేసేది పీపుల్ కోసం, పీపుల్కు దూరం ఉండి మనం ఏం చేయలేము.
కాబట్టి పార్టీ లైన్ అయింది పీపుల్తోటి ఉండి పని చేయడం మనం ఎంత నిర్బంధం ఉన్నా ఏమున్నా. కానీ దానికి భిన్నంగా అక్కడ కార్యాచరణ ఉంది దళాలది. అది ఎప్పటి నుంచి కొనసాగుతుంది నేను చెప్పలేను. కానీ అక్కడ పీపుల్తో ఏం సంబంధాలు లేవు. అది ఏమన్నా ఉంటే నామమాత్రపు సంబంధాలు అనుకోవచ్చు అండి. పీపుల్తో సంబంధం అంటే ప్రజలతో మద్దతు లేనప్పుడు అక్కడ మీరు మీ ఉనికిని ఏ విధంగా చాటుకుంటారు? అదే సమస్య అక్కడ అదే ఉందండి. అక్కడ సమస్య పీపుల్ తోటి మనకు సంబంధాలు లేవు. పీపుల్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేసేటువంటిది లేదు. కాబట్టి మనం కొద్దిగా పీపుల్లోకి పోయినామని అంటే తొందరగా వెంటనే పోలీస్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి సమాచారం వెళ్ళిపోతుంది. పోలీసులే కాకుండా అక్కడ ఇతరత్ర కొన్ని ముఠాలు కూడా ఉన్నాయండి, సాయుధ ముఠాలు ఉంటాయి. వాళ్ళు కూడా సమాచారం వెళ్ళిపోతుంది వెంటనే. వాళ్ళు అదే పద్ధతుల్లో దాడులోకి వస్తారు, పోలీసులు దాడులోకి వస్తారు. కాబట్టి అక్కడ ప్రజల్లో పనిచేయడం అనేటువంటిది వాళ్ళ సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ప్రజలు ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారు? అంటే పార్టీకి ఎందుకంటే మీరు చెప్తున్న జార్ఖండ్కి దాదాపు ఒక 100 కిలోమీటర్ దూరంలో పశ్చిమ బెంగాల్, ఒకప్పుడు నక్సల్ బరి పుట్టిన ప్రాంతం అది. ఆ 24 పరిణాల జిల్లా అవ్వచ్చు, లేదా బిడ్నాపూర్ వాళ్ళ ప్రాంతం. అంత దగ్గరున్న ప్రాంతంలో పార్టీకి ఎందుకు ప్రజలకు దూరం అవుతుంది? అంటే పార్టీ కార్యాచరణ సరిగా లేకపోవడం అనేటువంటిదండి. ఎందుకంటే ప్రజలని పట్టుకొని మనము పనిచేస్తేనేమో పీపుల్ మనకు దూరం కారు. ప్రజలకు సంబంధించిన ప్రజల ప్రయోజనాలను ఆశించి చేసేటువంటి పనులు లేనప్పుడు పీపుల్ మనకు దూరం అవుతారు. కారణం అదే అవుతుంది. అంటే ఏ ఏ కారణాలు ఎట్లా జరిగింది అని చెప్పలేను, కానీ కారణం అయితే మనం ఏ ప్రజల కోసం అయితే పనిచేస్తామో ఆ ప్రజలకు దూరం అయినప్పుడు వాళ్ళు కూడా మనకు దూరం అవుతారు. ప్రజల సమస్యలను పట్టుకొని నువ్వు ఏ ఉద్దేశంతో లక్ష్యంతో పనిచేస్తున్నావు ఆ లక్ష్యంతో కరెక్ట్గా పనిచేసినప్పుడు పీపుల్ నీకు దగ్గరగా ఉంటాం. అది నువ్వు విడనాడినప్పుడు తప్పకుండా పీపుల్ నీకు దూరం అవుతుంది. అంటే మీ వెళ్ళక ముందు నుంచి అక్కడ పార్టీకి ఆ సమస్య ఉంది. అదే పెరిగినట్లు అది ఇంకా పెరిగింది, క్రమంగా పెరుగుతూ పోతుంది. అంటే దీనికి కారణం కుల సంఘాలు కూడా గ్రామాల్లో రావడం అనేది కూడా అనుకోవచ్చా మనం? కుల సంఘాలు అక్కడ లేవండి. అక్కడ కాకుండా వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రంలో కుల సంఘాలు ఎక్కువ రావడంతో ప్రజలు ఏ కులానికి సంబంధించిన ఆ కుల సంఘం దగ్గరికి వెళ్ళడం, ఆ సమస్య పరిష్కరించుకోవడంతో పార్టీకి దూరమైందని ఒక వర్గం వాదన. వాస్తవం అంటారా? అది ఎంత కుల సంఘం ఉన్నా కూడా మన పని విధానం కరెక్ట్గా ఉన్నప్పుడు కుల సంఘాలని కూడా మనము చేయగలుగుతాం. ఎందుకంటే ఒక కుల సంఘం ఒక మొత్తం సమస్యను పరిష్కరించడం, ఒక కులమే ఒక కులాన్ని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ సమస్య ప్రతిదీ కూడా సామాజిక సమస్యగానే ఉంటుంది. ఒక కులం ఆ మేరకు చేస్తుంది, దానికి పరిమితులు ఉంటాయండి. అటువంటి పరిమితులు కులానికి ఉంటాయి, కానీ ఒక వర్గపోరాటం నడిపిస్తున్న పార్టీకి అటువంటి పరిమితులు ఉన్నాయి. అందరి సమస్యను సమానంగా చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కులం మేరకు వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. కాబట్టి మనం పీపుల్కి సంబంధించిన సమస్యని సరిగ్గా టేకప్ చేసి పనిచేయడంలో ఉన్న సమస్యని మనం పీపుల్ నుంచి దూరం కావడానికి కారణమవుతుందండి. మీ నిర్మల్లో ప్రారంభమైన మీ కెరియర్ జార్ఖండ్లో వరకు వచ్చింది, సెంట్రల్ కమిటీ వరకు. మరి మీరు ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? వెనక్కి రావడానికి సంబంధించింది ఇప్పటిదాకా చర్చించిన కారణాలేనండి. ప్రజలు అంటే ఇప్పుడు మనమైతే ఏ లక్ష్యం కోసం అయితే పార్టీలోకి పోయినామో మన కార్యాచరణ లక్ష్యానికి దూరం పోతుంది. దాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తలేనప్పుడు మనం ఉండి కూడా ప్రయోజనం లేదు. అంటే మేము ఇవన్నీ కూడా చర్చించినాం అక్కడ కమిటీలో. అక్కడ ఉన్నటువంటి కమిటీలో మన కార్యాచరణ పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నది. మనం ఏ ప్రజల గురించి ఆలోచిస్తున్నామో ఆ ప్రజలకు మనం దూరం అయిపోతున్నాము. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. అంటే మార్చడానికి వాళ్ళు ఏమంటారు, మనం చేద్దాం అదే చేద్దాం కానీ మనకు ఈ సమస్య వస్తుంది ఆ సమస్య వస్తుంది పోలీస్ రిప్రెషన్ తోటి చేస్తలేము అనేటువంటిది వస్తుంది. కానీ వాస్తవంగా అది కాదు. అది కొంతకాలంగా కొనసాగుతుంది. ఏంటంటే మన కార్యాచరణ అంతా ప్రజలకు వ్యతిరేకంగా పోతుంది. అంటే మనం ప్రజల పేరు చెప్తున్నాం, ప్రజలకు వ్యతిరేకంగా మన కార్యాచరణ అంతా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్లమెంటు ఎలక్షన్స్ని, అసెంబ్లీ ఎలక్షన్స్ని బైకాట్ చేయము అనేటువంటి పిలిపిస్తాం. నేను ఒక జార్ఖండ్ గురించి చెప్తున్నాను. కానీ మన వైపు నుంచి అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులే కొంతమంది పొలిటికల్ లీడర్లతో సంబంధాలు పెట్టుకోవడం, ఒకటి రెండు ఘటనలలో అయితే డైరెక్ట్గా అధ్యయంగానే ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఏం చేసిండు, ఒక పార్లమెంట్ సభ్యురాలనే మద్దతు తెలిపి నిలబెట్టేసి వేరే బూర్జువా పార్టీ తరఫున జార్ఖండ్లో. అటువంటి ఘటనలు చాలా ఉన్నాయండి. కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉంటాడు, ఆయన భార్య ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంది. ఇవంతా ఈ కార్యాచరణ అంతా నేను చేసిన. ఒక భూస్వామికి సంబంధించిన భూమిని మనం ఆక్రమించుకుంటాం, మళ్ళీ ఆ భూస్వామికి తోటి లాలోచి ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకొని ఇంకొకటి చేసేసి ఆ భూమిని అంతా అప్పచెప్తాం. ఇవన్నీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యాచరణ. కాబట్టి ఇవన్నిటి గురించి కూడా చర్చించడం. తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున మైన్స్ వగైరా అక్కడ ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున లేవీ వసూలు చేస్తున్నారు. ఆ లేవీని కూడా పార్టీ కోసం అనేటువంటిది కాకుండా వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పై కమిటీలు వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వీటిని నియంత్రించాలి. ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ ఏ
ప్రాంతంలో ఏం జరుగుతుంది, కరెక్ట్గా పార్టీ లైన్కి అనుగుణంగా జరుగుతుందా లేదా, ఇవన్నీ నియంత్రించాలి. ఇవన్నీ నియంత్రించేటువంటి స్థితిలో పార్టీ వల్ల లేదు పై కమిటీ. మీరు చెప్తున్నట్లుగా జార్ఖండ్లో స్టేట్ కమిటీ మెంబరు చేస్తున్న అరాచకాలని సెంట్రల్ కమిటీ మీరు తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏమిటి? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? మీరు 2-3 సంఘాలు చెప్పారు. ఒకటి పార్లమెంటును మెంబర్ని గెలిపించారు, తర్వాత స్టేట్ కమిటీ భారీ నిల్చోవడం. ఈ 2 ఘటనలకి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఎంపీని నిలబెట్టిన దానికి సంబంధించి మాకు ముందు సమాచారం లేదు, ఆ తర్వాత అది తెలిసింది, అప్పటికే ఆయన సరెండర్ వెళ్ళిపోయిండు, మనం ఏం చేయలేమనేది. అది వాస్తవం కాదు, అదంతా తెలుసు, వాళ్ళకి అందరికి తెలుసు. దీంట్లో పార్టీలో కొన్ని మూఠాలు ఉంటాయండి. ప్రధానంగా పాత ఎంసీసీ అని, పీపుల్స్ వార్ అనేటువంటిది. ఒక పీపుల్స్ వార్ అయిన ఒక సమస్య తీసుకొచ్చిందంటే ఓహో ఇదంతా పీపుల్స్ వార్ వాళ్ళే తీసుకొస్తున్నారు మాకు వ్యతిరేకంగా అనేటువంటిది ఎంసీసీ వాళ్ళు ఆలోచిస్తారు. ఎంసీసీ వాళ్ళు ఒక సమస్య తీసుకొస్తే ఇది పీపుల్స్ వారు దృష్టితోటి ఆలోచిస్తుండ అనేటువంటి పద్ధతుల్లో మమ్మల్ని బదనాం చేయడం కోసం చేస్తుండ్రు అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంటుంది అన్నట్టు. అట్లా ఏందని అంటే ఇటువంటి సమస్య కమిటీ ముందుకు రాలేదని కాదు, కమిటీ ముందుకు వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, దాన్ని కావాలని అవాయిడ్ చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఒక స్టేట్ కమిటీ మెంబరు భార్య పోటీ చేసింది, పోటీ చేస్తే ఆయన మీద పనిష్మెంట్ ఉండాలి, నువ్వు ఎందుకు చేసినావు అనేది పార్టీ పాలసీకి వ్యతిరేకం ఇది. అంటే ఆయన ఏమంటాడంటే నేను అంటే కుటుంబంతో నాకేం సంబంధం లేదు, ఆమెనే పోటీ చేసింది, నేను ఏం చేస్తా అంటాడు. కానీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం వాటి మీద ఉంటుంది కదా. ఇది ఒక నేను ఉదాహరణ కోసం ఒక అటెండ్ చేసిన ఇటువంటి ఘటనలు చాలా ఉంటాయి. సర్పంచుల వరకు కూడా వీళ్ళు కొద్దిమందిని వీళ్ళ మనుషులు నిలబెడతారు అన్నట్టు. ఇది పీపుల్లో టాక్ ఉంటుంది. కాబట్టి పీపుల్కి ఏం సందేశం పోతుంది, మనం ఎన్ని చెప్పినా అసలు సందేశం మన కార్యాచరణతోటి వాళ్ళకు మన సందేశం అనేటువంటిది అర్థమవుతుంది కదా. మనం చెప్పినప్పుడు సరే అని అంటారు, అంతకంటే ఎక్కువ వాళ్ళు ఏం చేయరు. ప్రధానంగా సెంట్రల్ కమిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నారు, దాంతోనే ఈ సెంట్రల్ కమిటీ విభేదాలు వచ్చాయన్నది కూడా ఒక వార్త ఉంది. ఇక ఇక్కడ దండకారణ్యంలో చూసుకుంటే సెంట్రల్ కమిటీ అంటేనే తెలుగు వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరండి. ఇంకా అక్కడ విభేదాలు వచ్చే సమస్యనే లేదు. అంటే వాళ్ళ స్థానికులకి ఆ ప్రాధాన్యత లేదనేది స్థానికుల వాళ్ళ డెవలప్మెంట్కి అనుగుణంగా వాళ్ళు స్టేట్ కమిటీ వరకు అయితే వచ్చేసిండ్రు. సెంట్రల్ కమిటీలో ప్రాధాన్యత సెంట్రల్ కమిటీలోకి వస్తారు, నెక్స్ట్ క్రమంలో అయితే వస్తారు, రాకుండా ఉండరు కదండి. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ దాన్ని బట్టి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వేరే వేరే స్టేట్స్ వాళ్ళు వేరే వాళ్ళు లోకల్స్ నాన్ లోకల్స్ అట్లా ఉంటేనేమో ఆ సమస్య వచ్చేది. కానీ అటువంటిది అయితే అక్కడ సమస్య లేదు. ఎంతమంది ఉన్నారండి సెంట్రల్ కమిటీలో? దాదాపు 20 పైన ఉంటారండి, ఖచ్చితంగా లెక్క లేదు కానీ 20 పైననే సెంట్రల్ కమిటీ ఉంటుంది. అంటే మీరు జార్ఖండ్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని జరిగిన కార్యాచరణ నచ్చపోవడంతో సెంట్రల్ కమిటీ నచ్చకపోవడము, తర్వాతగా కొన్ని విషయాలు చూస్తే ఏంటంటే క్రిమినల్ గ్యాంగ్స్ టైపు కార్యాచరణ కూడా ఉండేదండి. ఇవన్నిటి గురించి మేము చర్చించినాం, ఓపెన్గా చర్చించినప్పుడు మా కమిటీ వాటిని అన్నిటి స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఇవన్నీ చెప్పిన తర్వాతే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీ బయటకు వస్తా నిర్ణయాన్ని పార్టీ ఏ విధంగా? నేను పార్టీలో అక్కడ నేను స్థానికుడిని కాకపోవడము, బయట నుంచి పోవడము, అక్కడ కల్చర్ ఇవన్నీ చూసిన తర్వాత నేను కమిటీలో నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండోననే పద్ధతులు చర్చించలేదండి. నేను అంటే నా విషయాల్ని నేను అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ నేను చర్చించాను, కమిటీలో కూలంకషంగా చర్చించాను, లెటర్స్ ద్వారా చెప్పాను. నేను సెంట్రల్ కమిటీకి కూడా లెటర్స్ రాశాను, ఇక్కడ కార్యాచరణ పూర్తిగా ఇట్లా ఉంది అనేటువంటిది. కానీ ఇక వాటి నుంచి అక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మొత్తం సెంట్రల్ కమిటీకి అక్కడ కమిటీకి కూడా కోఆర్డినేషన్ కూడా లేదండి ఇప్పుడు చాలా కాలంగా. ఆ సమస్య కూడా ఉంది. ఇక ఒక రకంగా నేను చెప్పాలంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక రకంగా భయానికి కూడా గురయ్యాం. ఎందుకంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ స్థాయికి మన కార్యాచరణ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని కూడా ఏమైనా చేయొచ్చు. అటువంటి వాతావరణం ఒకటి నాకు కనబడ్డదండి. ఇక లాస్ట్ టైంలో నేను చెప్పకుండా లెటర్ పెట్టి వెళ్ళి రావడం జరిగింది. లోకల్ వాళ్ళకి చెప్పాను నేను ట్రీట్మెంట్కి వెళ్తున్నాను చెప్పి వెళ్ళి వచ్చాను. అటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఇవన్నీ డిస్కషన్ చేస్తూ అటువంటి వాతావరణం ఉన్నప్పుడు పైనుంచి కింది వరకు చర్చించడం చేయడం, ఇది మార్చడానికి ప్రయత్నం చేయడం. కానీ అటువంటి వాతావరణం అక్కడ లేదండి. లాస్ట్లో మాకు అర్థమైంది, అక్కడ క్యాడర్ తోటి వాళ్ళతో చర్చించినప్పుడు ఏమన్నా అయితే వెనక నుంచి కూడా తూట కొట్టేస్తారు అనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడతారు అన్నట్టు, నాయకత్వానికి వ్యతిరేకంగా ఉంటే. ఇక అటువంటి వాతావరణంలో మనం ఉండి పనిచేయడం, మనమైతే ఒక రాజకీయ ఉన్నత లక్ష్యం కోసం మనం ఇంట్లోకి వచ్చినాము, ఆ లక్ష్యానికి చాలా దూరంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉండి మనం మార్చలేము. పీపుల్లో కూడా అటువంటి అది ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి క్రిమినల్ గ్యాంగ్స్కు మావోయిస్ట్ పార్టీ కూడా పెద్ద తేడా లేదు అనేటువంటి పద్ధతిలో కొద్దిమంది చర్చించుకునే పరిస్థితి కూడా వచ్చింది అక్కడ. అటువంటి పరిస్థితుల్లో మనం దానికోసం అయితే పోలేదు. అంటే మీరు వెళ్ళిన సిద్ధాంతాలు అక్కడ సిద్ధాంతాలని రాజకీయంగా పొలిటికల్గా పీపుల్ని మోటివేట్ చేసుకోవడం ఇదంతా అనేటువంటి దాని చూస్తే మనం పోయినాం. ప్రజల్ని మీరు చెప్తున్నట్లుగా లెటర్ పెట్టి వచ్చారంటున్నారు. అవును. కానీ మీకన్నా సెంట్రల్ కమిటీలో దాదాపు 20 మంది ఉన్నారంటున్నారు. వాళ్ళతో చర్చించి బయటకు రావడానికి ఒక
పథకం వేశారు కానీ కాదు. కానీ సెంట్రల్ కమిటీ మీరు చెప్తున్నట్లుగా నంబాల కేశవరావు గారు కానీ, గణపతిరావు కానీ, లేదంటే ఆర్కే కానీ, వీళ్ళందరితో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ దొరికిందా? మేమైతే కలిసేదండి దండకారంలో ఉన్నప్పుడు అంటే కలిసి బయటకు వచ్చే సమయంలో మాకు ఇంకా నాకు 2014 లాస్ట్ అండి వీళ్ళతో కలవడం. దాని తర్వాత ఎవరితో కలవలేదు నేను, ఎవరితో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ వాళ్ళు తప్ప నాకు ఇంకా ఇక్కడతో ఏం. సెంట్రల్ కమిటీలో మన వాళ్ళు ఎవరు ఉన్నారు? మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరు లేరండి, అంత జార్ఖండ్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారండి. ఇక అది ఒక రకమైన కల్చర్ వేరే ఉంటుందండి. అంటే బెంగాల్లో పూర్తిగా ఉద్యమం ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చా? దాదాపుగా బెంగాల్లో ఉద్యమం ఈ రోజులో మనం ఉద్యమం ఉంది అని చెప్పుకోలేమండి. ఇవాళ పరిస్థితులలో, ఈనాటి పరిస్థితులలో అయితే అక్కడ ఉద్యమం ఎవరన్నా ఒకరిద్దరు వ్యక్తులుగా ఉండొచ్చు కానీ తప్ప అక్కడ ఒక పీపుల్ మూమెంట్గా అయితే ఏం లేదండి. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్ ఈ 5 రాష్ట్రాల్లో పార్టీ యొక్క మూమెంట్ ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉందని అనుకోవచ్చు? ప్రధానంగా అయితే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లోనే మూమెంట్ ఇప్పటికీ ఉంది, బలంగానే ఉంది. అంటే అక్కడ ఇప్పుడు కూడా ప్రజల నుంచి ఎందుకు ఆదరణ వస్తుంది? ప్రజల సమస్యలు ప్రజల్ని పట్టుకొని పార్టీ పనిచేస్తుంది. అంటే అక్కడ ప్రభుత్వం పనితీరు సరిగా లేకపోవడం వల్ల, లేదా ప్రభుత్వ పథకాల కింద స్థాయిగా రాకపోవడం వల్ల? అంటే ప్రజల వరకైతే ప్రభుత్వానికి సంబంధించింది ఏది కూడా ప్రజలు స్వీకరించేటువంటి స్థితిలో లేరు. కాబట్టి పార్టీని వాళ్ళు ఇవాళ పార్టీని ఒక ఆధారంగా చూస్తున్నారు ఛత్తీస్గఢ్లో. కాబట్టి పార్టీ వాళ్ళు అక్కడ మనగలుగుతున్నది. ప్రజలు ఎక్కడ ప్రజలు తమ పార్టీగా గుర్తించి స్వీకరిస్తారో అక్కడ ఉండగలుగుతారు ఎవరైనా. అటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్లో ఉంది. మీరు ఎవరి ద్వారా, మీరు అక్క కలిపి తెలంగాణ ప్రభుత్వం ముందు సరెండర్ అయ్యారు? మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అండి. ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే వచ్చి మేము సరెండర్ అయినప్పుడు పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి మీకు తీసుకొచ్చారు. తర్వాత మీకు రావాల్సినవన్నీ వచ్చాయంటారు? మాకు రావాల్సినవి అంటే రివార్డ్ మనీ ఇచ్చారండి. ఇంకా ల్యాండ్కి సంబంధించినవి చేస్తామని అంటున్నారు. ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా పెడకత కాలేదు, ప్రాసెస్లో అయితే ఉంది. మీరు వచ్చి దాదాపు 10 నెలలు అవుతుందండి. అవునండి. 10 నెలలు వచ్చిన తర్వాత చాలామంది సరెండర్ నక్సల్స్ చిన్న స్థాయి వాళ్ళందరూ కూడా సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. కానీ సుధాకర్ గారు ప్రశాంత జీవితం కొనసాగించడానికి కారణం ఏమంటారు? నాకు మొదటి నుంచి కూడా అటువంటి దాంట్లో పోవడం చేయడం, మన జీవితం మీద బతకాలి. సమాజంలో మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా నేను ఆ టైప్ దీంట్లో కూడా పని చేయలేదు. ఉద్యమంలో అటువంటిది ఉండదు. కానీ బయటకు వచ్చిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఈ అక్రమంగా చేసేటువంటి వాటిలో పోవడం నాకు ఇష్టం లేదు. నేను దానికోసం రాలేదు. ఏదైనా ప్రశాంతంగా బతకడం అంతే. ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఇంకా మనం ఏం చేయగలుగుతాం, మేము కష్టపడి ఎట్లా బతకగలుగుతాం అంతవరకే తప్ప మాకు అక్రమంగా పోయే కోట్లు సంపాదించుకొని ఇంకోటి చేద్దాం అనేటువంటిది మాకు అవసరం కూడా లేదండి. నిత్యం అడవిలో ఉండే సుధాకర్ గారు బయటకు వచ్చిన తర్వాత దాదాపు 10 నెలల నుంచి మీ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? జీవన విధానం అంటే ఈరోజు నేను వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఈ రివార్డు మనీ కోసము, ల్యాండ్ వాటి కోసం, రిహాబిలిటేషన్ వీటి కోసం తిరగడమే తప్ప ఇంకా వేరేం చేయలేదండి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ప్రశాంత జీవితం ఉందంటారు? ప్రశాంతం అనేది ఇంకా ప్రశాంతం కాలేదండి. ఎందుకంటే అవన్నీ సెటిల్ అయితే ఏమైనా ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఎందుకంటే మీరు అడవిలో ఉన్నప్పుడు మీ కుటుంబ వైపు నిర్బంధం వచ్చింది అప్పుడు? నిర్బంధము మీ అమ్మగారికి, నాన్నగారికి అంటే నిర్బంధం ఏం రాలేదండి. పోలీసులు పెద్ద వేధించింది అటువంటిది అయితే ఏం లేదు. కలిసేది, పిలిచేది, మాట్లాడేది, మీ కొడుకుని తీసుకురావాలి అది అని చెప్పారు. కానీ ఇప్పుడు కొట్టడమో నిర్బంధించడమో లోపల పెట్టి. మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఉన్నారా, చూసారా? అమ్మ ఉంది, నాన్న లేడు, నాన్న చనిపోయాడు. అంటే మీరు లోపల ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు? మీరు వచ్చారా? చనిపోయాడు? లేదు, రాలేదండి. అది కుదరదు. ఎప్పుడు తెలిసింది మీకు నాన్నగారు? మాకు చనిపోయిన తర్వాత 1 ఇయర్కి తెలిసింది. 1 ఇయర్. ఏమనిపించింది? ఏమనిపిస్తుంది సహజంగా. మీరు జైల్లో ఉన్నప్పుడు రోజు చూసి వెళ్ళే వ్యక్తి కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఏం మనం చేయగలిగింది ఏం లేదు కదా. సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. నిర్ణయం తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అది అంతే అంటారా? అంతే కదా. ఓకే, మీరు బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఏమన్నారండి? ఇక అందరికీ సంతోషం ఉంటుందండి. కొడుకు ఇన్ని రోజులకు తిరిగి వచ్చి, నేను అమ్మనే కాదు నాకు తెలిసినటువంటి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇన్ని రోజులకు అసలు నువ్వు వస్తావని మేము అనుకోలేదు, ఊహించలేదు. ఎన్కౌంటర్ జరిగిన ప్రతిరోజు మేము ఫోటోస్ పేపర్లో చూసేవాళ్ళం, నీ పేరేమన్నా ఉందా అనుకొని. కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చినావు కాబట్టి మాకు అదే సంతోషం, నువ్వు తిరిగి వస్తావని అనుకోలేదు అనేది మాట్లాడు. చాలా ఆనందపడ్డారు. ఫైనల్గా చెప్పండి సుధాకర్ గారు, మీరు నిర్మల్ నుంచి అప్పట్లో ఉన్న ఆ పరిస్థితుల ప్రభావం ఆర్ఎస్ వైపు ఆకర్షితులైన తర్వాత దశల వారీగా మీరు సెంట్రల్ కమిటీ వరకు వెళ్ళారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతకి మీరు ఇచ్చే మంచి మెసేజ్ చెప్పండి. మెసేజ్ ఏముంటుందండి, ఇవాళ కూడా సమాజంలో అయితే దోపిడీ, అన్యాయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఎవరైనా కూడా చేయాల్సిందే. ఇక అది ఎట్లా చేస్తారు ఏంటిది అనేటువంటిది. కానీ ఇవాళ కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉందండి. వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవు.
ఎంతోమంది పేదరికంతో అదవుతున్నటువంటిది ఉన్నది. ఇప్పుడు భూములు కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఏ పీపుల్కి అయితే అందాలో ఆ పీపుల్కి అయితే ఏం లేవు ఇప్పటికీ. అవైతే మారాల్సిన అవసరం ఉన్నది. వాటి కోసం అయితే స్ట్రగుల్ అయితే చేయాల్సిన అవసరం అయితే అంటే స్ట్రగుల్ చేయాలంటే మీలాగా అడుగుబాటు పట్టాలంటారు, లేదా ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు తేల్చుకోవాలండి. ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి. ఏ పద్ధతులలో దీన్ని మార్చగలుగుతాము అనేటిది అనుకుంటారో వాళ్ళు తేల్చుకోవాల్సిందేనండి. అంటే అడుగుబాటు వెళ్ళమంటారా వద్దంటారు? నేను అట్లా చెప్పలేను కదా. ఎవరికి వాళ్ళు తేల్చుకునేటువంటి చైతన్యం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తేల్చుకోగలుగుతారండి ఏం చేయాలి అనేటువంటి దాన్ని. ఇప్పటికీ కూడా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కిందకు అందడం లేదు. ప్రజల సమస్యలు పోరాటం చేయడానికి వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసుకొని చైతన్యవంతులపై ప్రజల సమస్యలపై ఎక్కడున్నాయో అక్కడ పోరాటం చేయాలంటూ మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ చెప్తున్నారు. సుధాకర్ గారు దాదాపు నిర్మల్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా జార్ఖండ్ వెళ్ళి అక్కడ ప్రజల సమస్య కోసం ఎండనక వాననక కష్టపడి తర్వాత పార్టీ లైన్ నచ్చక జార్ఖండ్లో జరుగుతున్న మావోయిస్టు పార్టీకి అదేవిధంగా మాఫియాకి తేడా లేదు గుర్తించి సెంట్రల్ కమిటీకి లెటర్ పెట్టి బయటకు వచ్చారు. ప్రస్తుతం అతని భార్య జనజీవన సంస్థలు కలిసి ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారు. ఇది వారం సుధాకర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddi Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.